కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నమస్తే నాగేశ్వర్ గారు. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య 40% తగ్గింది సార్. అదే సమయంలో కార్ల వినియోగం 4 రెట్లు పెరిగింది. కారణం ఏంటి సార్? కారణాలు చెప్పే ముందు చాలా ఆందోళనకరం. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒక నగరంలో 70% ఆఫ్ ద పాపులేషన్ ప్రజా రవాణా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్పై ఆధారపడితే ఆ నగరం చాలా సులభంగా మొబిలిటీ ఉంటుంది. అంటే ఆ నగరంలో వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి కానీ, ట్రాఫిక్ జామ్లను నియంత్రించడానికి కానీ ఇది చాలా కీలకమైన అంశం. అంటే 70% ఆఫ్ ద పాపులేషన్ షుడ్ డిపెండ్ ఆన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అది ఆర్టీసీ బస్సులు కావచ్చు, మెట్రో కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు. సో వ్యక్తిగత వాహనాలపైన వెళ్ళే వాళ్ళు 30% మించకూడదు. ఇది ఇంటర్నేషనల్గా ఉండేటువంటి నామ్. ఇప్పుడు మన దగ్గర ఏ స్థాయికి పడిపోయిందో చూస్తే ఆందోళన కలుగుతుంది. ఇది హెచ్ఎండిఏ వారు ఈ అంటే మాస్టర్ ప్లాన్లో భాగంగా మొబిలిటీ ప్లాన్ క్రియేట్ చేయడానికి కమిషన్ చేసిన రీసెర్చ్ ఇది. ఈ అధ్యయనం ప్రకారము 2011, 2016, 2024 3 పీరియడ్స్ తీసుకున్నారు. 2011లో ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణం చేసేవారు హైదరాబాద్ నగరంలో 42% ఉండే. 42% మంది ప్రయాణం చేసేవాళ్ళు బస్సులలో. ఇది 2016కి వచ్చే వరకు 33% పడిపోయింది. ఇప్పుడు 2024కి వచ్చే వరకు 25% పడిపోయింది. అంటే ఒక 2011 నుంచి 2025 ఒక దశాబ్దన్నర కాలంలో మ్యాసివ్ ఫాల్, దాదాపు సగానికి సగం పడిపోయింది. అంటే ఈవెన్ మెట్రో కూడా తీసుకున్నా కూడా ఇవాళ 30 మెట్రో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో గణాంకాలు లేవు, కానీ అది ఉన్నా కూడా అరౌండ్ 40% 35% నుంచి ఉండరు. అంటే ఇంటర్నేషనల్గా ఉండాల్సిన నామ్లో సగం మాత్రమే ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు. మిగతా అంతా వ్యక్తిగత వాహనాలు, కార్లలో, స్కూటర్లలో హైదరాబాద్లో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది మనకు, ఒక చిన్న వర్షం పడితే ట్రాఫిక్ జామ్లు ఎంత అవుతాయి, వర్షం పడకపోయినా ట్రాఫిక్ జామ్లు ఎందుకు జరుగుతాయి, ఒకవైపు మెట్రో లేనప్పుడు ట్రాఫిక్ జామ్లు, మెట్రో వచ్చాక ట్రాఫిక్ జామ్లే, అసలు ఎందుకు ఈ ట్రాఫిక్ జామ్లు జరుగుతాయి అనడానికి మనకు కారణం ఇది. ఇక మీకు ఇందుకు విన్నా మరి బస్సులు తగ్గినప్పుడు ప్రజలు ఎట్లా ప్రయాణం చేస్తున్నారు అంటే, ఇప్పుడు 40% వరకు మీకు బస్సులు వాడేవారి సంఖ్య హైదరాబాద్ నగరంలో ఈ 15 ఏళ్ల పీరియడ్లో 40% తగ్గితే, మీకు కార్లు వాడేవారిది 400% పెరిగింది, 400% పెరిగింది. నా యొక్క 40% బస్సులు వాడేవారి సంఖ్య తగ్గితే కార్లు వాడే సంఖ్య 400% పెరిగింది. సో ఇప్పుడు మీకు గణాంకాలే చూస్తే 2011లో హైదరాబాద్లో 4% మాత్రమే కార్లలో ప్రయాణం చేసేవారు. ఇది 2016కి వచ్చే వరకు 7% పెరిగింది. 2024కి వచ్చే వరకు ఇది 16% పెరిగింది. చూడండి, హైదరాబాద్ పాపులేషన్లో ప్రతి 20 మందిలో 3 కార్లనే ప్రయాణం చేస్తున్నారు. ప్రతి 200 మందిలో మీకు 32 మెంబర్స్ అంటే కార్లలోనే ప్రయాణం చేస్తున్నారు మీకు. సో ఈ స్థాయిలో 16% మీకు కార్లలోనే ప్రయాణం చేస్తున్నారంటే ఎంత హైగా 4 వీలర్ పాపులేషన్ పెరిగిందనడానికి ఇది మనకు ఉదాహరణ. ఇక స్కూటర్లలో ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. 2 వీలర్స్ తీసుకుంటే 2011లో 38% స్కూటర్లలో ప్రయాణం చేసేవాళ్ళు. హైదరాబాద్ నగరంలో 38% స్కూటర్స్ 2011లో, 2016లో ఇది 47% పెరిగింది. 2024కి వచ్చే వరకు 2011లో 38, 2016లో 47, 2024కి వచ్చే వరకు 45% పెరిగింది. అంటే ఇలా హైదరాబాద్లో 45% మంది స్కూటర్లలో ప్రయాణం చేస్తే 16% మంది కార్లలో ప్రయాణం చేస్తున్నారు. అంటే 61% మంది కార్లల్లో లేదా స్కూటర్లలో 2 వీలర్స్లో ప్రయాణం చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా కేవలం 25% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు. అంటే
బస్సులు వాడుతున్నారు. అంటే ఒక రకంగా ఇంటర్నేషనల్ నామ్ రివర్స్ అయింది. సో ఈ పరిస్థితి రావడం వల్లనే ఇలా హైదరాబాద్ రోడ్లు ఇంత దారుణంగా ఉంటున్నాయి, కర్ఫ్యూలు ఇంత ఘోరంగా ఉంటున్నాయి. మన గ్లోబల్ సిటీ, విశ్వనగరం, కహనీలన్నీ చెప్పుకుంటూ తిరుగుతుంటారు మనం. కానీ పరిస్థితి ఏంటి గ్రౌండ్ లెవెల్ మీద? సో ఈ సిచ్యువేషన్ మరి ఏంటి సమస్య సార్? బస్ అయితేంది, కార్ అయితేంది, 2 వీలర్ అవుతుంది. ఇక మనం గమనించాలి, 2 వీలర్స్లో ప్రయాణం చేసే వారి సంఖ్య 2016లో 47 ఉంటే 2024లో 45కి వచ్చింది. కారణం స్కూటర్లలో ప్రయాణం చేసే బస్సులలో తిరగడం వల్ల తగలే, కార్లకు మారారు. అంటే ఒక 2% స్కూటర్ టు కార్ షిఫ్ట్ అయ్యారు అని ఇంకా ఎక్కువ. ఇది ఎందుకు మరి డిఫరెన్స్ ఏంటి అన్నాం అనుకోండి. ఇప్పుడు ఒక బస్సులో 60 మంది ప్రయాణం చేస్తున్నారు. బస్సు ఒక రోడ్డు పైన అక్కుపై చేసే స్పేస్ ఎంత? పర్ క్యాపిటా రోడ్ స్పేస్. ఇప్పుడు బస్సులో ప్రయాణం చేసేవారైనా, కారులో ప్రయాణం చేసేవారైనా, స్కూటర్ పైన ప్రయాణం చేసే వారికైనా, నడిచే వారికైనా రోడ్డు పైన సమాన హక్కు ఉంటుంది. రైట్, ఈక్వాలిటీ అనేది అందరికీ సమానం. సో కానీ బస్సులో ప్రయాణం చేసేవారు, బస్సు ఒక రోడ్డు పైన హక్కుపై చేసే స్పేస్ ఎంత? అందులో 60 మంది ప్రయాణం చేస్తున్నారు కనుక పర్ క్యాపిటా రోడ్ స్పేస్ కన్జ్యూమ్డ్ బై ఏ బస్ ప్యాసింజర్ ఎంత మీరు ఆలోచించండి, చాలా తక్కువ ఉంటుంది కదా. ఇందుకు భిన్నంగా కారు అందులో పడవ కార్లు అవి ఆక్యుపై చేసే పర్ క్యాపిటా స్పేస్ ఎంత? మరి అందులో ఒక్కరే ఇద్దరే ప్రయాణం చేస్తుంటారు కదా. అంటే మరి వారికి ఎవరిచ్చారు ఈ అధికారము? ప్రజల సొమ్ముతో కట్టిన రోడ్డు పైన మీకు ఇంత స్పేస్ ఎలా ఆక్రమిస్తున్నారు? సో మీకు స్కూటర్ మీద అంటే కామన్ మ్యాన్ వదిలేద్దాం, కార్కు బస్ కంపేర్. మరి ఈ ప్రాబ్లం ఎలా అడ్రస్ చేయాలి? కార్ల అమ్మకాలు తగ్గించలేము, ప్రజలపైన నిషేధము పెట్టలేము, కార్లు కొనొద్దని, హైదరాబాద్లో కార్లలో తిరగద్దని మనం చెప్పగలమా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు ఒక ఫ్రీ కంట్రీలో. అందుకే నేను శాసన మండలిలో కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో ఒక వాల్యూ యాడెడ్ ట్యాక్స్ బిల్లు మా దగ్గరికి వస్తే దానిపైన జరిగిన చర్చలో ఒక అమెండ్మెంట్ ప్రతిపాదించాను. అమెండ్మెంట్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేసి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డిస్కరేజ్ చేద్దాం. మనం ఎవరిని కూడా కారు వాడొద్దని నియంత్రించలేం, బస్సులోనే పొమ్మని చెప్పలేం. కానీ కారు వాడే అతను రోడ్డు పైన పర్ క్యాపిటా స్పేస్ ఎక్కువ ఆక్రమిస్తున్నాడు కనుక లెట్ హిమ్ పే ఫర్ ఇట్, డబ్బులు చెల్లించనియండి అని చెప్పి ఒక 10 లక్షలు దాటిన కారు పైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెస్ అని 1 లక్ష రూపాయలు వసూలు చేయండి, 2 లక్షలు వసూలు చేయండి, ఇది ఆర్టీసీకి జమ చేయండి. సో ఈ రకంగా రీడిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇది అంటే నువ్వు రోడ్డును పర్ క్యాపిటా స్పేస్ ఎక్కువ ఆక్రమిస్తున్నావు కనుక యూ పే ఫర్ ఇట్. సో అంతా కూడా నేను ఎక్కువ డబ్బులు కట్టుతాను కట్టనియండి. సో ఇది ఒక పాసిబుల్. ఇవాళ పరిస్థితి ఏంటి? కాలుష్యం ఢిల్లీలో. సో ఈ ఆడ్ ఈవెన్ అని అంటే ఒకరోజు ఈవెన్ నెంబరు ప్లేట్ ఉన్నది వెళ్తాయి, ఒకరోజు ఆడ్ నెంబర్ ప్లేట్ ఉన్నది వెళ్తాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక రోడ్డు మీద స్పేస్ ఎక్కువపై చేయడమే కాదు, కాలుష్యం. ఒక బస్సు ఎంత కాలుష్యాన్ని, బస్సు డీజిల్ వాడుతుంది, ఇలా ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా వచ్చాయి, వాటి మీద అయితే కాలుష్యం ఉండదు. సో బస్సు క్రియేట్ చేసే పొల్యూషన్ ఎంత అంటే పర్ క్యాపిటా పొల్యూషన్ 60 మంది ప్రయాణికులు ప్రయాణం చేయడం ద్వారా రోడ్ల పైన వెదజల్లే కాలుష్యం ఎంత? మీరు ఒక కారులో ఒక్కరో ఇద్దరో వెళ్ళడం ద్వారా, ముగ్గురో నలుగురో వెళ్ళడం ద్వారా వెదజల్లే కాలుష్యం ఎంత? ఈ కాలుష్యాన్ని ఎవరు పీలుస్తారు? మళ్ళీ వెనకాల సైకిల్ మీద నడుచుకుంటూ వచ్చేవాళ్ళు పీలుస్తారు. అంటే రోడ్డు పక్కన పని చేసుకునే వాళ్ళు, రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు, వీళ్ళు పీలుస్తారు. అంటే ఒక సంపన్నుడి విలాసానికి సామాన్యుడు బలి కావాల్సి వస్తుంది. ప్రభుత్వ వనరులతో, రోడ్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ స్పేస్, రోడ్ ఈజ్ ఎ పబ్లిక్ స్పేస్. ప్రజల డబ్బులతో కట్టిన రోడ్డు పైన సంపన్నులు ఎక్కువగా అనుభవిస్తున్నారు, సామాన్యుడు అనుభవించడం లేదు. ఇలా చూడండి, సామాన్యుడికి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళేవాడికి రోడే ఉండదు, ఫుట్పాత్ కూడా ఆక్రమించి ఉంటుంది, సైకిళ్ళ మీద పోయేవాడికి అవకాశమే లేదు. మరి వాళ్ళు ఎందుకు బాధపడాలి? సో ఈ పరిస్థితి ఇట్లనే వస్తే హైదరాబాద్ విల్ రిమైన్ స్టాండ్ స్టిల్ అవుతుంది. చూడండి, గంటల తరబడి రోడ్డు మీద ఉండాల్సిందే. దీనివల్ల ఎంత ప్రొడక్టివిటీ లాస్, ఎంత టైం లాస్ నేను లెక్కేశాను. రోజుకు ఒక వ్యక్తి, సగటు వ్యక్తి బస్సు కొరకు వెయిట్ చేయడం, బస్సులో ప్రయాణం చేయడం, బస్సులో అని చెప్పేది ఆ లెక్క తీసుకుంటే కనీసం ఒక గంట సేపైనా ఉంటుంది కదా. ఒక దూరం నుంచి ఇప్పుడు మీరే
బస్సులో వస్తారు కదా, Yes. మీరు ఒక 1 hour అన్న స్పెండ్ చేస్తారా పోను రాను కలిపి? సో 1 hour అనుకుంటే మీరు ఒక 365 డేస్లో 340 డేస్ అయితే రావాలి కదా ఆఫీస్కు. 340 hours అయితే మీరు మీరు ఇది కాకుండా కూడా మీరు లీవ్ పెట్టినా బయటకు వెళ్తారు కదా అటు ఇటు. అంటే 365 డేస్లో నార్మల్గా మనం 350 డేస్ ఏదో రూపంలో బయటకు వెళ్తాం. అది ఇంట్లో ఉండం కదా పండుకొని అయితే. సో అంటే అర్థమైనవి నియర్లీ 360 hours కాకపోయినా 340 hours అయితే మీరు వాడతారు. అంటే ఎంత దాదాపు 24 hours అంటే 1.5 days per year. 1.5 days అంటే మీరు యాక్టివ్ లైఫ్ 60 రోజులు ఉంటే ఎంత అవుతుంది? అది 90 నెలలు అవుతుంది, అంటే 3 నెలలు. అంటే ఇలా లెక్కేసుకుంటూ పోను మీరు ఎంత 90 రోజులు. ఇలా నేను చెప్పేది చాలా తక్కువ. నా అంచనా అయితే ఒక సగటు మానవుడు హైదరాబాద్ నగరంలో ఏడాది పాటు బస్సులో ఉంటాడు, 1 year to 2 years. సో ఈ పరిస్థితి ఎందుకు రావాలి అనేది, దీనికి కారణం ఏంటి? మరి మీరు అడిగిన కారణాలు ఏంటి? రిలయబుల్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఆర్టీసీ పైన ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నప్పుడు జోకులు వచ్చేది. ఏ అంటే ఆగితే, పి అంటే పోదు, ఎస్ అంటే సమయానికి, ఆర్ అంటే రాదు, టీ అంటే టైంకు, సి అంటే చేరదు. ఆగితే పోదు, సమయానికి రాదు, టైంకు చేరదు అని జోకులు వేసుకునేవాళ్ళు. ఇది కారణం ఏంటి? ఇది ఆర్టీసీ తప్పు కాదు. మళ్ళీ ఇది ఎవరు తప్పు? ఏపీఎస్ ఆర్టీసీ కానీ తెలంగాణ ఆర్టీసీ కానీ దేశంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. చాలామంది తెలియదు ఇది. డీజిల్ వినియోగంలో కానీ, మైలేజ్లో కానీ, స్పేర్ పార్ట్స్ వాడకంలో కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇన్ ద కంట్రీ. అనేక అవార్డులు వచ్చాయి. ఈ పరిస్థితికి కారణం ఏంది? బస్సుల సంఖ్య పెరగదు. ప్రయాణికుల సంఖ్య పెరిగినా బస్సుల సంఖ్య పెరగదు. బస్సులో 9,000 బస్సులు, ఎన్నో కొన్ని వేల బస్సులు అవే ఉంటాయి. హైదరాబాద్ నగరంలో అయితే బస్సుల సంఖ్య తగ్గిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా శివారు ప్రాంతాలకు వెళ్ళే బస్సుల సంఖ్య తగ్గిస్తున్నారు. కారణం ఆర్టీసీ నష్టాల్లో వస్తుందని. నష్టాల్లో రావడానికి కారణం ఏంటి? మీ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ లేక. ఇలా 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే అసలు ఆర్టీసీ లాసులు రాదు, మెట్రో లాసులు రాదు. అంటే ఒకదాంతో లింక్ని మీరు గమనించండి. లాసులు వస్తున్నాయని మీరు బస్సులు కొంటలేరు, బస్సులు లేవు కనుక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు కూకట్పల్లి నుంచి రావాలి జూబ్లీ హిల్స్కు. మీరు కూకట్పల్లిలో ఖచ్చితంగా 7 గంటల బస్సు ఉంటుంది అనుకున్నారనుకోండి, 7:30కు మీరు జూబ్లీ హిల్స్ చేరుతామని మీకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, మీరు ఎందుకు బండి తీస్తారండి? పల్లెక తీస్తారా? ప్రశాంతంగా వస్తారు, పోతారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాక బండి తీసుకుంటారు. అక్కడక్కడ లోకల్ అవసరాలకు బండి వాడతారు. ఎందుకు వస్తున్నారు? నేను 7కి బస్ స్టేషన్కి వస్తే 7కి వస్తుందో 7:30కి వస్తుందో తెలియదు. అది ఆఫీస్కి వచ్చారు ఎంత టైం అవుతుందో తెలియదు. అంటే ఒక సస్టైనబుల్, రిలయబుల్, స్పీడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటే ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో నిమిషం కూడా లేట్ కాదు. ఇప్పుడు జపాన్లో ట్రైన్స్ మీకు ఒక 10 సెకండ్ లేట్ అయిందంటే వాడు క్షమాపణ చెప్పేస్తాడు. 10 సెకండ్లు ఆలస్యం ఎందుకు మన్నించండి అని. మన దగ్గర 10 గంటలనే దిక్కుండదు. అదే ఏంటి మనకు హూ నోస్. ఇవాళ టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది, రియల్ టైం గవర్నెన్స్ వచ్చింది. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు యూ కెన్ మానిటర్. ఇలా పరిస్థితి ఏంటి? టాక్సీ మాట్లాడుకుంటే సర్జ్ ప్రైస్ X2 into 2 into 3. కార్లో కూర్చున్న తర్వాత ఎంత సమయానికి వస్తుందో తెలియదు. మొన్న వర్షం పడినప్పుడు ఒక గచ్చిబౌలి నుంచి మా ఇంటికి వచ్చటానికి జస్ట్ ఒక 10 kilometers ఉంటుంది. 7:20కి బయలుదేరితే నైట్ 11:30 చేరాను. 4 hours. ఆ రోజు రాత్రి భయంకరంగా వర్షం వచ్చి ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి. అంటే 150-200 రూపీస్ ఉండాల్సింది 1150 రూపీస్ బిల్ అయింది. ఎవరిది భరించాలి? ఎందుకు భరించాలి ఇది? అంటే ఇవాళ ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ సక్సెసివ్ గవర్నమెంట్స్కి లేకపోవడం వల్ల వస్తున్న సమస్య. దీనికి కారణం మన శాసనసభలు, శాసన మండలిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన ఎన్ని రోజులు చర్చించారు? ఎప్పుడు చర్చించారు? నేను ఎమ్మెల్సీగా అయిన సమయంలో ప్రత్యేకంగా ఒక హాఫ్ అన్ అవర్ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ ఆర్టీసీ పైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద మూవ్ చేసినప్పుడు డేటా తీస్తే ఆశ్చర్యం వేసింది. అసలు చట్టసభలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద చర్చించిన సందర్భాలు చాలా తక్కువ. ఒక రోజంతా కూర్చొని లెట్ us డిస్కస్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లెట్ ఇట్ డిస్కస్. ఏం చేయాలి? ఎక్కడ మాస్టర్ ప్లాన్ ఉందా? లేదు. అంటే మరి ఈ పరిస్థితి తీసుకొచ్చుకున్న తర్వాత మనం ఏ రకంగా
పబ్లిక్ అమ్యూనిటీస్ క్రియేట్ చేస్తాం. అందువల్ల ఇట్ ఈస్ అన్ అర్జెంట్ ఇష్యూ. రాబోయే కాలంలో హైదరాబాద్కు ఉండేటువంటి బ్రాండే పడిపోతుంది. ఏం పోతామండి, ఆ సిటీకి 2 గంటలు పడుతుంది ఓ చోటు నుంచి ఓ చోటికి పోవటానికి. ఇదో కదా ఇవాళ ఎన్ఆర్ఐలు కూడా ఇండియాకు తిరిగి రావాలంటే వాళ్ళు అడిగే మొదటి క్వశ్చన్ తెలుసా? అబ్బా ట్రాఫిక్ జోన్ భరించలేమండి హైదరాబాద్ ఇండియాకి వస్తే. ఎందుకంటే వాళ్ళు ఇవాళ డబ్బుంటే హాస్పిటల్స్ బ్రహ్మాండమైన హాస్పిటల్ దొరుకుతున్నాయి. స్టార్ హోటల్ లాంటి హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళ సూట్ బుక్ చేసుకుంటే యూ విల్ సింప్లీ లివ్ లైక్ ఇన్ స్టార్ హోటల్, ఏం తేడా లేదు. సో నీవు బ్రహ్మాండమైన స్కూల్స్ వచ్చాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్. నీకు అమెరికాలో ఉండే సిలబసే ఇక్కడ చెప్తారు, ఐబీ సిలబస్, ఏం ప్రాబ్లం లేదు. మీరు అలాంటి పరిస్థితి వచ్చాయి మీకు. ఇవాళ బ్రహ్మాండమైన విల్లాస్ వచ్చాయి, అద్భుతమైన విల్లా ఉండటానికి. కానీ తేడా ఎక్కడ వస్తుంది? తేడా రోడ్డు మీదకి వెళ్తే నీకు కోటీశ్వరుడైనా నరకం అనుభవించాల్సిందే, సామాన్యుడైనా నరకం అనుభవించాల్సిందే. నీకు ఇక సామాన్యుడైతే కొంచెం తక్కువ, కోటీశ్వరుడు ఎక్కువ అనుభవించాలి. ఎందుకంటే ఒక కారు కదా, సామాన్యుడు బండి మీద తొందరగా ఈ తొందరకి వెళ్ళి ఆ తొందరకి వెళ్ళి ఆ ట్రాఫిక్ జామ్లోకి వెళ్ళి కూడా పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఈ గల్లీలోకి వెళ్ళి చిన్న లేన్లోకి వెళ్ళి కొట్టుకెళ్తూనే ఉంటాడు. కారు ఉన్నోడు ఇక సచ్చుకుంటే వాడు రోడ్డు మీద ఉండాల్సింది, ఇంకో మార్గమే లేదు. ఆ తర్వాత బస్సులు ఉన్నోడు ఉండాలి. సో ఏంది పరిస్థితి, ఎందుకు రావాలనేది ఆలోచించాలి కదా మన ప్రభుత్వాలు. ఇక హైదరాబాద్లో విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను కట్ చేస్తూ ఉన్నారు సార్. దీంతో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఆగిపోయింది. చాలా ఏరియాస్లో అయితే 3 వారాలైనా ఇంకా కూడా ఇంటర్నెట్ని పునరుద్ధరించిన పరిస్థితి. ఈ సమస్య సామాన్యులకు మాత్రమే కాదు సార్, సచివాలయానికి తప్పట్లేదు. సో సచివాలయంలో ఇంటర్నెట్ కట్ అయింది, కేబుల్స్ తెగిపోవడం వల్లే అంతరాయం, వివిధ శాఖల్లో నిలిచిన కార్యకలాపాలు అనే వార్తలను కూడా చూస్తూ ఉన్నాం. సో ఏంటి సార్ పరిష్కారం అండ్ ప్రమాదాల నివారణకు ఇంటర్నెట్ని ఆపాలా? నిన్న నేను బాధితుడిని. మా ఏరియాలో ఈ కేబుల్ వైర్స్ అన్నిటిని కట్ చేశారు. నా అనుభవం చెప్తాను, క్లాసిక్ కేస్ స్టడీ. మొత్తం ఇంటర్నెట్ ఆగిపోయేది. నిన్న మీరు కనుక చూస్తే నేను ఉదయం చేసిన ప్రోగ్రాంలో ఉన్న వీడియోలో పెట్టాను కనుక ఇంట్లో ఒక్క వీడియో రికార్డ్ చేయలే. నిన్న నా యూట్యూబ్ ఛానల్ చూడండి మీరు, నేను డైరెక్ట్గా చేసిన ఒక్క వీడియో లేదు. ఎందుకు? నో ఇంటర్నెట్, ఫోన్లు రావు, కనెక్షన్ డ్రాప్. ఏంటి అని స్టడీ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్ ఫోన్ చేశాను. అక్కడి నుంచి నా పరిశోధన మొదలైంది. తర్వాత తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీకి ఫోన్ చేశాను, ముషరఫ్ అల్కు. ఇన్సిడెంటలీ వాజ్ మై స్టూడెంట్ ఆల్సో. అప్పటికీ నాకు అర్థం కాకపోతే బట్టి విక్రమార్కకి ట్రై చేశాను. విషయం అర్థమైంది ఏంటో, ఎందుకు చెప్తాను. ఆయన రాంచీలో ఉండడం వల్ల ఎంతో మాట్లాడలేకపోయాను. ఆయన పిఏకి పిఎస్కు ఫోన్ చేశాను, శ్రీనివాస్కు. ఆయన నుండి సార్ ఇది ఓఎస్డి ఎనర్జీ చూస్తారు సార్ సురేందర్ రెడ్డి అంటే ఆయనకు ఫోన్ చేశాను. ఆయన సమాధానం చేస్తూ నాకే పిచ్చెక్కిపోయింది. పరిష్కారం లేక చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి ఫోన్ చేశాను. తర్వాత పొలిటికల్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేశాను. ఇంత స్టోరీ నా లైఫ్ నిన్న. ఎందుకు నా కొరకు కాదు ఇష్యూ. హైదరాబాద్లో ఏం జరిగింది అనేది అర్థమయ్యడానికి, దాన్ని పరిష్కరించడానికి చేశాను. ఏంటిదంటే ఇష్యూ ఒక జెన్యూన్ ప్రాబ్లం. కానీ మన గవర్నెన్స్ ఎంత దారుణంగా ఉంటుంది, పాలనా వ్యవస్థ, ప్రభుత్వాలు పెద్ద పెద్ద చదువులు చదివిన ఉన్నతాధికారులకు గ్రౌండ్ సిచ్యువేషన్ అనేది కనీసం కూడా తెలియదు. మానవీయత అనేది అసలు మొత్తానికే మర్చిపోయినంతానికి ఇది ఒక ఉదాహరణ. ప్రాబ్లం ఏంటి? జెన్యూన్ ప్రాబ్లం ఏంటి? హైదరాబాద్ నగరంలో 2000 కిలోమీటర్ల కేబుల్ వైరింగ్ ఉంది. కేబుల్ వైరింగ్ ఫర్ టీవీ కావచ్చు, మీకు అలాగే ఫర్ ఇంటర్నెట్ కావచ్చు, టెలిఫోన్ కావచ్చు. ఈ కేబుల్ వైరింగ్ ఇంటర్నెట్ అప్రాక్సిమేట్గా నేను చూశాను. తెలంగాణ కేబుల్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ నాకు తెలీదు. ఆయన అన్న దాని ప్రకారం 2000 కిలోమీటర్ల కేబుల్ లైన్స్ ఉన్నాయి. సో ఎన్నెన్నో 1000 కిలోమీటర్ కేబుల్ లైన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కేబుల్ టీవీ అని ఉంటుంది, లేదంటే ఇంటర్నెట్ ఉంటుంది కదా. సో ఇంత ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒకసారి నువ్వు కనెక్షన్ తీసేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయావు అనుకోండి, ఆ వైర్ అలాగే ఉండిపోతుంది. వైర్ తెగిందనుకోండి, దాన్ని తేరు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏమవుతుంది అంటే, వీళ్ళంతా ఎలక్ట్రిక్ పోల్స్ వాడతారు. దానికి ప్రాపర్ పర్మిషన్ తీసుకుంటారు, రెంటల్ కూడా కడతారు గవర్నమెంట్కు. కానీ అది రూల్స్ ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు మీకు రోడ్డు ఎలాంగ్ ద రోడ్ సైడ్ పోతే 18 మీటర్స్ ఎబో పెట్టాలి. ఎందుకంటే ఎవరికి తట్టుకోకూడదు, పెద్ద వెహికల్స్ పోతున్నా
నువ్వు పెద్ద వినాయక విగ్రహాలప్పుడు మనం చూసే అనుభవం. సో ఏదన్నా ఎత్తు మీద ఉండాలి. లేదు మీకు అక్రాస్ ద రోడ్ అయితే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ రోడ్ అయితే 20 meters ఉండాలి అట రూల్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పోల్ పై దాకా ఎక్కి కట్టక కిందికి కట్టేస్తున్నారు. కిందికి కట్టడం కొన్నిసార్లు కిందికి దిగిపోతుంది. దిగిపోయిన కనెక్షన్ వస్తుంది కనుక వాడు అటెండ్ కాడు, అది అలా ఊగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రిక్యూట్ అవుతారు. రామంతపురంలో జరిగిన ఇన్సిడెంట్ అదే. సో దీన్ని అడ్రస్ చేస్తానికి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏమన్నదంటే లో హ్యాంగింగ్ కేబుల్ వైర్స్ అన్నిటిని తొలగించండి అని ఆదేశాలు ఇచ్చింది. ఏం చేయాలి? అసలు పరమానంద శిష్యులలాగా మన ప్రభుత్వాలు పనిచేస్తాయి. వెనకడికి ఒకతనట నేను హరికథ వినటానికి పోతున్నారా, తలుపు జాగ్రత్త అని ఒక దుకాణదారుడు గుమస్తాకి చెప్పి వెళ్ళిపోయాడట. తలుపు జాగ్రత్త అంటే ఏంటిది? డోర్ దగ్గర పెట్టుకోరా జాగ్రత్తగా. వాడు ఏం చేశాడు? ఒక గంట తర్వాత వాడు హరికథ వినటానికి పోయి తలుపు పట్టుకుని పోయాడట. తలుపు తీసి ఆ తలుపు పట్టుకుని పోయాడట. ఏందయ్యా నువ్వు ఏంట్రా దుకాణం మూసారా అంటే మీరే చెప్పిండ్రు కదా షావుకారు, తలుపు జాగ్రత్త అందుకే తలుపు తీసుకొని వచ్చిన అన్నట్ట. ఇది మన ప్రభుత్వాలు పనిచేసే వ్యవస్థ. ఏం చేశారు వీళ్ళు? ప్రాబ్లం జనై 100% కరెక్ట్. కానీ ఎవరిని పనిష్ చేయాలి? కేబుల్ ప్రొవైడర్లను పనిష్ చేయాలి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పనిష్ చేయాలి. వీళ్ళు ఎవరిని పనిష్ చేశారు? ప్రజలు పనిష్ చేశారు. సచివాలయం పనిచేయడం కాదు, నిన్న మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ డిస్టర్బ్ అయిపోయింది. గత కొన్ని రోజులుగా నడుస్తుంది ఇది. నేను నాకేం అనుభవం నాకు వచ్చే వరకు నాకే తెలియదు. ఎందుకంటే మన పత్రికల్లో మన టీవీల్లో ఈ డిబేట్లు ఉండవు కదా, రోజు మన రాజకీయ గొడవే కదా, మనం వచ్చా ఇంకా వేరేది ఏముంటుంది మనకు. సో అందువల్ల నాకు కూడా తెలియదు. సో నాకు అనుభవించిన తర్వాత తెలిసింది ఇది చాలా నెలలుగా 1.5 yearsగా హైదరాబాద్లో నడుస్తుంది తతంగం. ఏం చేస్తున్నారంటే తెలివిగా హిమాయత్ నగర్లో ఇవాళ కట్ చేస్తే ఆ హిమాయత్ నగర్ ప్రాంతంలో తెలుస్తుంది. ఒక వారం రోజుల తర్వాత నారాయణగూడ వైపు పక్కనే కట్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అందరూ ఏమనుకుంటున్నారంటే మా ప్రాబ్లమే అనుకుంటున్నారు, ఏదో మాకు ఏదో సమస్య వచ్చిందని. ఇది మొత్తం హైదరాబాద్ నగర ప్రజల ప్రాబ్లం అనుకోవడం లేదు, తమ ప్రాబ్లం అనుకొని అడ్జస్ట్ అవుతున్నారు. నిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఎఫెక్ట్ అయింది. మొత్తం కంపెనీలు ఆఫీసులు మూతపడే పరిస్థితి. కంప్లీట్ హైదరాబాద్లో ఇంటర్నెట్ షట్ డౌన్. మీకు ఎవరిచ్చారు అధికారం ఇలా ఇంటర్నెట్ ఆపడానికి అని? మీకు ఇక్కడ లా అర్థం కావాలి. అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2025, మీకు అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2020. ఈ వీడియో చూస్తున్న ఐఏఎస్ అధికారులారా మీకు రాజ్యాంగం తెలుసుకోండి, చట్టం తెలుసుకోండి. నాకు ఎందుకంత నేను బాధ్యత చెప్తున్నాను. తర్వాత మీకు ఫహీమా షిరిన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 2019 ఏం చెప్పింది కోర్టులు? నేను నిజంగానే హైకోర్టులో పిల్లేస్తే ఇవాళ ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఫండమెంటల్ రైట్ వైలేషన్ ఇది. ఎందుకంటే ఫహీమా షిరిన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో సో కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇవాళ డిజిటల్ యాక్సెస్ రైట్ టు ఇంటర్నెట్ ఇది ఫండమెంటల్ రైట్. ఎందుకంటే రైట్ టు ప్రైవసీకి రైట్ టు ఎడ్యుకేషన్కి లింక్ అయి ఉంది అని. ఇంకా ఆన్లైన్ క్లాసులు పోతాయి కదా లేకపోతే. తర్వాత 2020లో అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఇది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1)A ప్రకారం రైట్ టు పర్స్యూ ద బిజినెస్. నిన్నంతా ఆన్లైన్ బిజినెస్ మొత్తం దెబ్బతిన్నది. స్విగ్గీలు జొమాటోలు ఆగిపోయాయి. మీకు ఈ ఆన్లైన్ బిజినెస్ అంతా దెబ్బతిన్నది. నిన్న తినాల్సిన దోశ నేను ఇవాళ తినా, నిన్న తినాల్సిన ఇడ్లీ ఇవాళ తినా కదా. సో దానివల్ల ఆర్టికల్ 19(1)G ప్రకారం రైట్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ అవర్ బిజినెస్ దెబ్బతిన్నది. తర్వాత మీకు అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2025లో తాజా జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమన్నది? ఇది రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి సమానం ఈ భాగం అన్నది ఆర్టికల్ 21. ఇప్పుడు చెప్పండి, హైదరాబాదులో ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ఇంటర్నెట్ కేబుల్ కట్ చేయడం వల్ల వైలేట్ అయినటువంటి ఫండమెంటల్ రైట్కు ఎవడు బాధ్యులు? అధికారులు ఏమంటారు? నేను వీళ్ళందరితో మాట్లాడితే ఏమంటారంటే అధికారులు, సార్ మరి ఈ కేబుల్స్ కిందికి దిగిపోయిన కేబుల్స్ వల్ల ప్రాణానికి ముప్పు కదా, అది కూడా రైట్ టు లైఫ్ కదా. ఎస్ కరెక్ట్. కానీ మీరు ఎలా సెట్ చేయాలి? నేను ఒక సజెషన్ ఇచ్చాను నిన్న. సార్ ఏం చేయాలి సార్? నెలల తరబడి చెప్తున్నాం, ఆ ఇంటర్నెట్ ప్రొవైడర్లు వింటలేరు అన్నారు. అంటే మీ రూల్ ఆఫ్ లా ఫెయిల్యూర్కు ప్రజలు బాధపడాలా? మీ చాతకాంతనానికి ప్రజలు బాధపడాలా? మీ గవర్నెన్స్ చాత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి. ఎందుకు చేయలేరు? నాకు అప్పేపండి, 24 గంటలు చేసి పెడతానన్నాను. ఎట్లా చేస్తారు సార్ అన్నారు. ఏమీ లేదు, ఐ విల్ సింప్లీ పుట్ ది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ కేబుల్ ప్రొవైడర్ బిహైండ్ ద బార్స్. ఇలా ప్రజలకు అసౌకర్యం కల్పిస్తున్నారు. క్రిమినల్ నెగ్లిజెన్స్. ఆ ప్రభుత్వ ఆదేశాలు పాటించడం లేదు, గవర్నమెంట్ ఆదేశాలు పాటించకపోయి హక్కు పౌరునికి లేదు.
తీసుకుపోయి లోపలేయండి, పోలీస్ స్టేషన్ పిలిచి రోజంతా కూర్చుండబెట్టండి, ఎందుకు కేబుల్ వైర్ పైకి కట్టడో చూద్దామన్నా. సార్ ఇది వేం నరేందర్ రెడ్డి అన్నాడు, పొలిటికల్ అడ్వైజర్ చీఫ్ మినిస్టర్, చాలా ఇది మంచి ఐడియా సార్, మాకు ఇంతవరకు రాలేదు, డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తాం సార్ అన్నాడు. మీరు మమ్మల్ని ఇట్లా తప్పు చేసింది ఎవరు? మీకు తప్పు చేసింది కేబుల్ ప్రొవైడర్, తప్పు చేసింది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. శిక్ష మాకెందుకు వేస్తామని నేను అడిగాను. ప్రజలకు ఎవరు శిక్ష వేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మీకు విచిత్రం చెప్తాను. ఓఎస్డి ఎనర్జీ టు బట్టి విక్రమార్క సురేందర్ రెడ్డి గారు, నేను ఒక ఫార్మర్ ఎమ్మెల్సీ, 2 టర్మ్ ఎమ్మెల్సీ, సమాజంలో ఎంతో కొంత గుర్తింపు ఉన్నవాడిని. ఆయన ఏమంటారు తెలుసా? మమ్మల్ని కాదు మీరు అడగాల్సింది, సార్ మీరు కస్టమర్ కదా ఆ ఇంటర్నెట్కు, ఆ ఎయిర్టెల్ వన్ యాక్టివ్ అని అడగండి. నేను ఆయన వాళ్ళ కస్టమర్ కాదు, మీకు ఓటర్, ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నామయ్యా ప్రజలమన్నా, వాళ్ళు అడగండి. మరి వాళ్ళు ఇంటలేరు. ఇది ఇంత ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యతారహితమైన సమాధానం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఓఎస్డి టు ఎనర్జీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్కి ఇచ్చిన సమాధానం. నేను బట్టి విక్రమార్క గారు దొరకలే, నాకు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు. సో ఇది పరిస్థితి ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీ టు పవర్ నవీన్ మిట్టల్ ఫోన్ లిఫ్ట్ చేయలే. ఇది నాకే పరిస్థితిలో సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు సామాన్యుడు పరిస్థితి ఏంటి? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు ఉండాలి? ప్రజాప్రభుత్వం ప్రజాపాలన రోజు రేవంత్ రెడ్డి మనకు చెప్తున్నాడు కదా, ఇదేనా ప్రజాపాలన? ఒక ప్రజాప్రతినిధి ఒక ఉన్నతాధికారికి ఫోన్ చేస్తే మాజీ ప్రజాప్రతినిధి కావచ్చు నేను, నాకే ఆన్సర్ లేకపోతే ఇది ప్రజాపాలన ఎట్లయితుంది, అది ప్రజాభవన్ ఎట్లయితుంది, ప్రగతి భవన్? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అండ్ సీరియస్లీ ఇంత అనుభవించాను నిన్న. ఆఖరికి అదే ఓఎస్డి టు ఎనర్జీ కన్నా చాలా రేట్లు ఎక్కువ కదా రవిశంకర్, చీఫ్ సెక్రటరీ, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఎంత గొప్పగా వస్తుంది, ప్రొఫెసర్ ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఇట్ ప్రొఫెసర్ అన్నాడు. నిజంగా అనిపించింది ఇట్లాంటి అధికారులు ఉన్నారు కనుక ఇంకా కాస్త ప్రభుత్వాల మీద మాకు గౌరవం ఉంది అని. సో ఐ సల్యూట్ రామకృష్ణరావు, ఇది చీఫ్ సెక్రటరీ, ఇదే గవర్నమెంట్లో ఉన్న అధికారుల గురించి చెప్పాను, వేరే వాళ్ళు కాదు కదా. నవీన్ మిట్టలేదు ఆయన ఎలాగో రెస్పాండ్ కాదు, నాకు ముందు తెలుసు, నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు చనిపోను నాకు. సో చీఫ్ సెక్రటరీ వాజ్ సో కైండ్ ఎనఫ్. తర్వాత నేను వేం నరేందర్ రెడ్డి చేశాను పొలిటికల్ అడ్వైజర్, ఈ వాజ్ ఆల్సో వెరీ వెరీ కార్డియల్. సార్ మీరు మా దృష్టి కూడా వచ్చింది సార్ ఈ ప్రాబ్లము, నేను తప్పనిసరిగా దీన్ని అడ్రస్ చేస్తాను సార్ అని నిన్న ఈవినింగ్ 4:30కి సర్వీస్ ప్రొవైడర్ల జిఎంలందరినీ పిలిపించారు. సో ఇమీడియట్గా అడ్రస్ చేస్తాం సార్, రెస్టోర్ చేస్తామన్నారు. నిన్న నైట్ 11:30 వరకు రెస్టోర్ అయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాబ్లం ఇంతవరకు దీన్ని ఎందుకు వచ్చింది? అరే దీనికి అర్థం ఏంటి? సింపుల్గా మీరు పనిష్ చేయాల్సింది ఒకరినైతే మమ్మల్ని ఎందుకు పనిష్ చేస్తారు? మా ఫండమెంటల్ రైట్ ఎందుకు తీస్తారు? మీరు ఇంటర్నెట్, నేను అన్నాను ఎవరైనా వినకపోతే ఆ కేబుల్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, వాళ్ళ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, ప్రభుత్వం వాటిని జప్తు చేయండి, వాడి ఆఫీసులు క్లోజ్ చేయండి. మీకు అధికారాలు లేవా? ప్రజలకు పబ్లిక్ సేఫ్టీ, ప్రజల భద్రతకు ముప్పు తెస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వాళ్ళ మీద చర్యలు తీసుకునే చేతకాక మా మీద ఎందుకు పెడతారు? ఇందులో ఇంకో తిరక్కాస్తుంది. ఈ ప్రాసెస్లో లాభపడ్డది ముఖేష్ అంబానీ. విచిత్రం తెలుసా? ఎందుకు? జియో వారికి చాలా చోట్ల సొంత పోల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ పోల్స్ కట్టరు వాళ్ళ ఎవరు కట్ చేయలే. నిన్న నేనే జియోకి షిఫ్ట్ అవుతానని చూశాను. అంటే ఇది ఏంటి, మీరు అంబానీల వ్యాపారం పెంచడానిక? అంటే నేను ఈ రాజకీయ ఆరోపణ చేయడం లేదు, వాస్తవం కాదు ఇది, కానీ అనుమానం రాదా? అంటే మీరు హైదరాబాద్ నగర ప్రజల్ని ఎయిర్టెల్ యాక్ట్ కన్స్యూమర్స్ని కాస్త జియో కన్స్యూమర్గా మార్చారా? మీకు ఎవరిచ్చారండి అధికారం? ఇది గుత్తాధిపత్యం కాదు, ఏదా డియోపోలి ట్రయోపోలితో ఇప్పటికే చచ్చిపోతుంది టెలికాం రంగంలో. అంటే అందరూ వెళ్ళి జియోకి మారాలా? మీరు చేసిన నిర్వాహకం వల్ల విద్యుత్ శాఖ చేసింది 100% కరెక్ట్. ఎందుకంటే కిందికి హ్యాంగ్ అవుతున్న కేబుల్స్ ఖచ్చితంగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాటిని నివారించడానికి శిక్షించాల్సింది ప్రజల్ని కాదు. మంచం కన్నా పొడుగుంటే కాళ్ళు నరికేసుకోడు ఎవడు కూడా, పెద్ద మంచం తెచ్చుకుంటాడు. అంటే వాట్ ఈజ్ ద ప్రాబ్లం, వాట్ ఈజ్ ద సొల్యూషన్? ఇంత పెద్ద ఐఏఎస్ అధికారులు ఉంటారు, ఉన్నతాధికారులు ఉంటారు, గురుమల్ని చేయని అధికారులు ఉంటారు, ఏం తెలియదా మీకు ప్రజల కష్టాలు? ప్రజల్ని ఎందుకు శిక్షిస్తారు ప్రభుత్వం అనేది నా ప్రశ్న. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధింపుపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది సార్. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలోని ఒక వ్యవస్థ తన విధుల నిర్వహణలో విఫలమైతే రాజ్యాంగ సంరక్షణ బాధ్యత విషయంలో సుప్రీం ప్రేక్షక పాత్ర వహించదు అంటూ సిజేఐ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. బిల్లుల ఆమోదంలో కోర్టుల జోక్యం తగదు అంటోంది సార్ కేంద్రం. అదే సమయంలో ఉదాసీనంగా కూర్చోలేమని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానిస్తోంది. సో సిజేఐ వ్యాఖ్యల మీద మీ కామెంట్. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు నిజంగా ఆహ్వానించాలి. ఆయన చాలా డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ.
ఆయనే అన్నాడు, నేను జ్యుడిషియల్ యాక్టివిజం పేరిట జ్యుడిషియల్ అడ్వెంచరిజాన్ని నేను అంగీకరించడం లేదు. థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ని మేము గౌరవిస్తాం. కానీ ఇక్కడ సమస్య ఏంటి? రాష్ట్రపతి, గవర్నర్లు వీళ్ళేం ఎలక్టెడ్ అథారిటీ కాదు. ప్రజలు ఎన్నుకున్న చట్టసభలు, ప్రజలు ఎన్నుకున్న మంత్రిమండలి, క్యాబినెట్, చీఫ్ మినిస్టర్ ప్రధానంగా మనకు ప్రజలు ఎన్నుకున్నాం. రేపు పని చేయకపోతే వాళ్ళనే మనం శిక్షించేది. ప్రజల అనుకూల చట్టాలు చేస్తే మళ్ళీ ఓట్లేస్తాం, ప్రజా వ్యతిరేక చట్టాలు చేస్తే శిక్షిస్తాం. మధ్యలో గవర్నర్ ఎవరండి? గవర్నర్ మనం ఎన్నుకుంటామా? సో ఉదాహరణకు ప్రజల అనుకూల చట్టం మేము ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ చేస్తే దాని గవర్నర్ ఆపి పెడితే ప్రజలు ఇబ్బంది పడితే ఆ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడరా? నీకు ఎవరిచ్చారు అధికారం? ఢిల్లీలో ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ కార్డుల ద్వారా ఇచ్చే సరుకుల్ని ఇంటింటికి సప్లై చేయాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయిస్తే దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఆపెడతాడు. ఎందుకు? ఆమ్ ఆద్మీ పార్టీకి పేరు వస్తుంది, నన్ను బీజేపీ అపాయింట్ చేసింది, బీజేపీకి నష్టం జరుగుతుంది రాజకీయంగానే ఆపెడతాడు. ఇలాంటి పనికిమాలిన రోల్ గవర్నర్లు ప్లే చేస్తుంటే రాజ్యాంగం చూస్తూ ఊరుకోవాలా? దానికి కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే రాష్ట్రపతి, గవర్నర్లకు మీరు సమయం కేటాయిస్తారా? రాజ్యాంగంలో లేదు కదా. అంటే మరి రాజ్యాంగాన్ని వాళ్ళే ఉల్లంఘిస్తే ఏం చేయాలి? వాళ్ళ అతీతమా? కమిషనర్, హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ ఉల్లంఘిస్తే ఆయన చాలని పడదా? పోలీస్ వాహనాల చాలన్లు పడతలేవా? అంటే మీకు చట్టం వర్తించదా? రాజ్యాంగం వర్తించదా? మేము రాజ్యాంగానికి అతీతము అని అనుకుంటే ఎట్లా? రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా రాజ్యాంగానికి లోబడే పని చేయాలి. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్లో ఉన్నవారు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాన్ని రాజ్యాంగబద్ధంగానే వినియోగిస్తారు అని సుప్రీంకోర్టు ఆశిస్తున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. అంటే మీకు మన దేశంలో పార్లమెంటు సుప్రీం కాదు, ప్రభుత్వాలు సుప్రీం కాదు, ఈవెన్ కోర్టులు కూడా సుప్రీం కాదు. అల్టిమేట్ సుప్రీం ఇస్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఫెయిల్ అవుతుంటే ఏం చేయాలి? ఇదే చీఫ్ జస్టిస్ అడిగింది. రాజ్యాంగ రీత్యా చట్టసభలకు చట్టాలు చేసే అధికారం ఉంది. గవర్నర్లు లేదా రాష్ట్రపతి ఆ చట్టాలకు ఆమోదమైనా తెలపాలి, తిరస్కరించనన్నా తిరస్కరించాలి. మేము ఏమీ చేయని దాని మీద కూర్చుంటాం. ఈ అధికారం ఎవరిచ్చారండి? ఇది రాజ్యాంగ దుర్వినియోగం కాదా? రాజ్యాంగంలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది. మీరు పెద్ద మనుషులు మీకు సమయాన్ని కేటాయించడం మంచిది కాదని చెప్పి వీలైనంత త్వరగా ఉంది. అంటే అర్థం నేను వీలైనంత త్వరగా ఉన్నది కదా, నేను 5 ఏళ్ల పాటు నేనేం చేయనంటే ఎట్లా? సో సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న ఇదే. అయితే అదే సమయంలో రాష్ట్రపతి, గవర్నర్లు ప్రతి బిల్లును 3 నెలల్లోనే మీరు పాస్ చేయాలని అంటే రేపు కొన్ని బిల్లుల పైన ప్రత్యేక అవసరం కూడా ఉండొచ్చు. కోర్టులు అలా మానిటర్ లాగాలి, కోర్టు నిలబడి మీరు ఈ పని చేయండి, 1 month 3 months క్లోజ్ ఇట్ అని ఆదేశించవచ్చా? ఎందుకంటే చట్టాలు చేయడం అనేది గవర్నర్ బిల్లు పైన ఆమోదం తెలపడం కూడా లెజిస్లేటివ్ ప్రాసెస్లో భాగం. చాలామంది తెలియదు, గవర్నర్ ఇస్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. మీకు అందుకే చూడండి, శాసనసభ ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తాడు, చీఫ్ సెక్రటరీ ప్రసంగించలేడు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అసెంబ్లీ. అసెంబ్లీలో కౌన్సిల్లో ఐఏఎస్ అధికారులు అందరూ ఉంటారు, కానీ ఒక్కరు కూడా మాట్లాడే హక్కు లేదు. వాళ్ళపైన ఎవరన్నా సభ్యుడు విమర్శించినా కూడా వాళ్ళు అక్కడే కూర్చొని వినాల్సిందే తప్ప దే కాంట్ రిప్లై. వాళ్ళకి అధికారం లేదు. గవర్నర్ మరి ఎలా ఇస్తాడు? గవర్నర్ సభ్యుడు కాదు కదా. గవర్నర్ సభ్యుడు కాకపోయినా ఎందుకు చేయగలుగుతాడు? గవర్నర్ సభ్యుడిగానే భావిస్తారు. గవర్నర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. ఎందుకంటే శాసనసభను సమ్మన్ చేసేది ఆయనే, ప్రోరోగ్ చేసేది ఆయనే. శాసనసభ ప్రోటం స్పీకర్ను కూడా ప్రమాణ స్వీకారం చేయించేది ఆయనే. అందువల్ల పార్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్గా భావిస్తారు. అందువల్ల లెజిస్లేటివ్ ప్రాసెస్లోకి కోర్టులు ఎట్లా ఇన్వాల్వ్ అవుతాయని కేంద్ర ప్రభుత్వం వాదన, టెక్నికల్ వాదన కరెక్ట్. కానీ రియాలిటీ ఏంటి? పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఉన్న గవర్నర్ ప్రజలనుకున్న ఎమ్మెల్యేలు ఆమోదించిన చట్టాన్ని బిల్లు నేను అట్లనే పెట్టుకొని కూర్చొని మీకు ఎవరిచ్చారండి అధికారం? అందుకే అంబేద్కర్ మహాశయుడు అంటాడు, గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లు కాదు, రాజ్యాంగ ప్రతినిధులు అంటాడు. ఇలా గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేస్తుంటే ఏం చేయాలి? అందుకే సుప్రీంకోర్టు బహుశా ఇవాళ తీర్పు రిజర్వ్ చేసింది. కానీ జరిగిన చర్చల సరళి, వాద ప్రతివాదాల సరళి,
ఆ సందర్భంగా చీఫ్ జస్టిస్తో పాటు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే కోర్టు జడ్జిమెంట్లను మనం స్పెక్యులేట్ చేయకూడదు, కానీ మూడ్ ఆఫ్ ద కోర్ట్ అంటారు. మూడ్ ఆఫ్ ద కోర్ట్ చూస్తే సుప్రీంకోర్టు చాలా బ్యాలెన్స్డ్గా చాలా మచ్యూర్డ్ జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. అంతకుముందు ఇచ్చిన జడ్జిమెంటు ఒకవైపు లాక్కెళ్ళింది. అంటే మేమే గవర్నర్లకు రాష్ట్రపతులకు సమయాన్ని నిర్దేశిస్తామన్నప్పుడు కోర్టులు ఒక రకంగా సుప్రీమసీ కోర్టులు పొందడం అంగీకారం కాదు. ప్రజలు ఎన్నుకున్న చట్టసభలు ప్రభుత్వాల పైన కోర్టులు ఆధిక్యతను చూపెట్టరాదు, ఆధిపత్యాన్ని అసలే చూపెట్టరాదు. అందుకే వయా మీడియాగా బహుశా రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం బిల్లులని గవర్నర్లు రాష్ట్రపతి వీలైనంత త్వరగా ఆమోదించాలి. అక్కడ సమయం ఏమి పెట్టరు. కానీ ఏదైనా ఒక బిల్లును ఒక కాంటెక్స్ట్లో నిరవధికంగా గనక సంతకం పెట్టకపోతే అప్పుడు బహుశా కోర్టులు కేస్ బై కేస్ కాల పరిమితి నిర్దేశించే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి పరిస్థితి? అటు బ్యాలెన్స్ చేయడం, అంటే చట్టసభల గౌరవ హక్కుల్ని నిలబెట్టడం, ఇటు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్లో ఉన్న గవర్నర్ల రాష్ట్రపతుల గౌరవాన్ని నిలబెట్టడం, ఆ ఫైన్ బ్యాలెన్స్ను బహుశా సుప్రీంకోర్టు తీసుకొచ్చే సూచనలు కనబడుతున్నాయి. రైట్ సార్. ఇక ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ గణాంకాల ప్రకారం, ఏబీసీ గణాంకాల ప్రకారం న్యూస్ పేపర్ల సర్క్యులేషన్ పెరుగుతోంది సార్. గత పీరియడ్తో పోల్చితే 2.77% వృద్ధి ఉంది అనేది గణాంకాల ప్రకారం తెలుస్తోంది. గతంలో చూసాం కదా సార్, మనం ఫిజికల్గా పేపర్స్ చదివే వాళ్ళ సంఖ్య కరోనా సమయంలో తగ్గింది. ఆ తర్వాత ఈ పేపర్స్ వచ్చిన తర్వాత కూడా కాస్త తగ్గిన పరిస్థితి. కానీ ఇప్పుడు వార్తాపత్రికల సర్క్యులేషన్ పెరుగుతోంది. ఏమంటారు? వెరీ ఇంట్రెస్టింగ్ ఫైండింగ్. మీకు ఇది వెస్టర్న్ మీడియాలో మీకు వరల్డ్ న్యూస్ పేపర్స్ కాన్ఫరెన్స్లు ఇట్లాంటివి స్టడీ చేస్తుంటాయి ఎప్పటికప్పుడు ఏ రకంగా గ్లోబల్ మీడియా ట్రెండ్స్ ఉన్నాయని. గ్లోబల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం టెలివిజన్ వచ్చాక పత్రికల సర్క్యులేషన్లు దెబ్బతిన్నాయి. చాలా పత్రికలు డిజిటల్ వర్షన్లకే పరిమితమయ్యాయి కూడా. అంటే ప్రింట్ వర్షన్ అసలు నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. పత్రికల ప్రింట్ ఆర్డర్ను కూడా తగ్గించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇవాళ ఉదయం ఉదాహరణకి ఇవాళ పేపర్లో తీసుకుందాం, చార్లీ కిర్క్, ఆయన మీకు ట్రంప్ అడ్వైజర్, ట్రంప్కు సన్నిహితుడు. అతని పైన కాల్పులు జరపడం అతను చనిపోయాడు. ఉదయం టీవీలో వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో వచ్చింది. ఈ రోజు వచ్చింది సార్, నేను రాలేదు. సో అలా అయితే ఎలా మరి? సో ఈ పరిస్థితి రాకూడదు కదా. అందువల్ల ఒక డెవలప్మెంట్ ఏదైనా మార్నింగ్ జరిగితే, ఒకరోజు మార్నింగ్ అది టీవీలో 24 గంటల వరకు వస్తుంది, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పేపర్లో రాదు. మరి పేపర్లో నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకు చూస్తారండి జనం? సో అందువల్ల న్యూస్ పేపర్స్ కూడా రీఇన్వెంట్ కావాలి. రీఇన్వెంట్ అవుతే రిలవెంట్గా ఉంటాయి. అంటే టీవీకి ఎంత అందమైన మీడియా అయినా, నిజమే టీవీ ఈజ్ ఏ ఆడియో విజువల్ మీడియా కనుక మోస్ట్ అట్రాక్టివ్ మీడియా. అందుకే నేను నవ్వుతూ అంటుంటాడు, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి 11 అధ్యాయాలు అనుకుంటాడు, ఆడియో పార్ట్లో చెప్పి అర్థమైందా అంటే ఏమీ అర్థం కాలేదు మాధవ అంటాడు. అప్పుడు విశ్వరూపాన్ని చూపినాక సమస్తం బోధపడింది మాధవ అంటాడు. సో అట్లా ఆడియో విజువల్ ఈజ్ డెఫినెట్లీ పెన్ ఈజ్ మైటర్ దెన్ ద స్వాడ్ అంటారు. ఖడ్గం కన్నా గొప్పది అంటే కెమెరా ఈజ్ మైటర్ దెన్ ద బోత్ అంటారు. సో అందువల్ల టీవీ ఈజ్ అన్ అట్రాక్టివ్ మీడియా, కాదని ఎవరంటలేరు. కానీ టీవీకి ఉన్న లిమిటేషన్ ఏంటి? ఆ వార్త వచ్చిపోతే మళ్ళీ నువ్వు అన్లెస్ రికార్డ్ చేసుకుంటే తప్ప యూ కాంట్ గో బ్యాక్. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా హాఫ్ అన్ అవర్లో అందులో నీకు 10 నిమిషాల వార్తలు ఉపయోగపడవచ్చు, కానీ మొత్తం వార్తలు చూడాలి. అందుకే ఈ మధ్యకాలంలో టీవీ వ్యూవర్షిప్ కాస్త యూట్యూబ్ వ్యూవర్షిప్గా మారిపోతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ప్రజలు యూట్యూబ్ పైన న్యూస్ కొరకు ఎక్కువ ఆధారపడుతున్నారని. సో ఈ ట్రెండ్ ఎందుకు మారింది? వీడియో ఆన్ డిమాండ్. నాకు అవసరమైన వీడియోనే నాకు అవసరమైన సమయంలో నేను కన్వీనియంట్గా చూసుకుంటాను. నేను కారులో ప్రయాణం చేస్తూ ఇంటూ పోతాను, నేను మెట్రోలో కూర్చొని చూస్తూ పోతాను, నేను ఇంట్లోనే కూర్చొని టీవీ ముందే కూర్చొని చూడాల్సిన అవసరం లేదు. సో ఈ ట్రెండ్ వల్ల అంటే ఒక మీడియం మరో మీడియాన్ని ఇంపాక్ట్ చేస్తూ వస్తుంది, ఇది నిజం.
ఇప్పుడు అయినా నిలబడుతున్నాయా అంటే మన వెస్ట్రన్ కంట్రీస్లో క్లియర్గా టెలివిజన్ అండ్ న్యూస్ పేపర్స్ దెబ్బతింటున్నాయి, డిజిటల్ ఉంది. మన ఇండియాకి వచ్చేవరకు ఏంటంటే ఇంకా ఎవాల్వింగ్ సొసైటీ కనుక ఈవెన్ టుడే పత్రికలు చదవకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే కెన్ రీడ్ న్యూస్ పేపర్, డూ నాట్ రీడ్ న్యూస్ పేపర్స్. అందువల్ల పత్రికలు కనుక రీఇన్వెంట్ చేసుకోగలిగితే ఇండియాలో వాటికి ఇంకా రిలవెన్స్ ఉంటుంది. పత్రికలు ఉంటాయి, టీవీ ఉంటుంది, డిజిటల్ ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ ఏ సూపర్ మార్కెట్లో అన్నీ ఉంటాయి కదా, అన్ని రకాల వస్తువులు ఉంటాయి, అందులో కూడా కేటగిరీస్ ఉంటాయి, తక్కువ రేట్ ఉంటాయి, ఎక్కువ రేట్ ఉంటాయి. సో నీకు ఏది కావాలంటే అది ఎంటర్ కావచ్చు. సో అందువల్ల డైవర్సిఫై అవుతుంది. అది యాక్చువల్గా ఈ ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ రిపోర్టు ఫర్ జనవరి టు జూన్ 2025 పీరియడ్లో అంతకుముందు జూలై టు డిసెంబర్ 2024తో పోలిస్తే 2.7% పెరిగింది. ఇది మార్జినల్. అందులో ఆడిట్ ఏబీసీ సర్టిఫికెట్లు ఎంత అక్యురేట్ అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. మీడియా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నేను న్యూస్ పేపర్ ఎడిటర్గా పనిచేశాను. హౌ అక్యురేట్ ఏబీసీ అనే క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే అందులో మ్యానిపులేషన్లు చాలా ఉంటాయి సర్క్యులేషన్. ఎందుకంటే అది అడ్వర్టైజ్మెంట్కు ఏబీసీ సర్టిఫికెట్లను ఓ ప్రాతిపదికగా తీసుకుంటారు కనుక సర్క్యులేషన్లను ఇన్ఫ్లేట్ చేస్తూ ఉంటారు. నీకు జోక్ కూడా ఉంది, ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో జపాన్ ఎడిటర్ పక్కన మన ఎడిటర్ కూర్చున్నాడట. జపాన్లో పత్రికల సర్క్యులేషన్లు మిలియన్స్ అండ్ మిలియన్స్లో ఉంటాయి. సో పక్కన నేను వాట్ ఈస్ ది సర్క్యులేషన్ అని జపాన్ అతను మనవాడు అడిగాట. మై సర్క్యులేషన్ ఇస్ 12 million అన్నాడు. అంటే 1,20,00,000. మరి అతను అడిగాడు మీదెంత, మాది 15 million అన్నట్టు వెంటనే 1,50,00,000. సో అట్లా జోకులు వేస్తుంటారు. ఎందుకంటే కానీ న్యూస్ పేపర్స్ రీఇన్వెంట్ చేసుకోగలిగితే, అంటే రీఇన్వెంట్ అంటే ఏంటి, టీవీలో దొరకనేది నువ్వు కనుక పత్రికలు ఇవ్వగలిగావు అనుకోండి. ఈవెన్ టుడే కోట్లాది మంది ప్రజలకు రీడింగ్ న్యూస్ పేపర్ ఈజ్ ఏ ప్లెజెంట్ ఎక్సర్సైజ్. నేను ఇప్పటికీ మా ఇంటికి 12 పేపర్లు వస్తాయి. 12 న్యూస్ పేపర్ హైదరాబాద్లో ఉన్న తెలుగు, ఇంగ్లీష్ బిజినెస్ డైలీస్తో పాటు ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్ లాంటి బిజినెస్ డైలీస్తో పాటు 12 డైలీస్ వస్తాయి. ఇవి కాక ఇక్కడికి రాని స్టేట్స్మెన్, టెలిగ్రాఫ్, హిందుస్థాన్ టైమ్స్, డక్కన్ హెరాల్డ్ లాంటి నేషనల్ న్యూస్, ఇతర ప్రాంతాల న్యూస్ పేపర్లకు కూడా నేను ఆన్లైన్ సబ్స్క్రిప్షన్. ఇవి కాక వాల్ స్ట్రీట్ జర్నల్, మీకు గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ లాంటి, ఫైనాన్షియల్ టైమ్స్ లాంటి ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ కూడా సబ్స్క్రిప్షన్ ఉంటుంది నాకు. సో నేనంటే ఒక అవసరం కనుక నేను ఐడియల్ రీడర్ కాదు. సో నేనేమి నాలాగా అందరు పత్రికలు చదువుతాను, నాకు వృత్తి ప్రవృత్తి కనుక నేను చూస్తాను. కానీ నాకు కూడా స్టిల్ ఐ వాచ్ టెలివిజన్, బట్ ఐ లవ్ న్యూస్ పేపర్. ఈవెన్ టుడే నాకు ఇంత టీవీలో మాట్లాడతారు, నాగేశ్వర అనేవాడు టీవీలోనే మాట్లాడుతారు, బట్ ఐ లవ్ రైటింగ్ ఫర్ న్యూస్ పేపర్స్. నేను నిన్న కూడా జగదీప్ డంకర్స్ లెగసీ అండ్ సిపి రాధాకృష్ణన్ ఎలివేషన్ టు వైస్ ప్రెసిడెంట్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్, మనది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటారు, మన దొరికేది నార్త్లో వచ్చేది ఇండియన్ ఎక్స్ప్రెస్ మాత్రమే. ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్కి రాశాను నిన్ననే, సో క్వింట్కి రాశాను నిన్ననే. సో ఐ స్టిల్ రాయకుండా ఉండలేను ఈవెన్ టుడే. ఎందుకంటే రైటింగ్ ఇస్ సచ్ ఎ ప్లెజెంట్ ఎక్సర్సైజ్ జర్నలిస్ట్గా, ఇంత మాట్లాడుతున్న వ్యక్తికి కూడా. సో అందువల్ల న్యూస్ పేపర్స్కు ఆ గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది, ప్రొవైడెడ్ దే షుడ్ ఇన్వెంట్. ఇప్పుడు ఏబీసీ సెక్రటరీ జనరల్ చెప్పింది అదే, లోతైన వార్తలకు, ఇన్డెప్త్ న్యూస్కు, వెరిఫైడ్ న్యూస్ అంటే మోర్. ఇప్పుడు మీకు టీవీకి వచ్చేవరకు ఏంటంటే బ్రేకింగ్ అని క్రాకింగ్ ఉంటుంది. సో ఆ వార్త నిజమో కాదో వెరిఫై కూడా చేసుకోరు, బ్రేకింగ్ చేస్తూనే ఉంటారు. సో అందుకే కారణం ఏంటంటే ఆ స్క్రోలింగ్ మోన్మాదం అంటారే. సో నేను ఇంకోరికన్నా ముందుండాలి అని. అందుకే మీరు చూడండి ప్రతి టీవీ ఛానల్ మేమే ముందుగా బ్రేక్ చేసినామంటారు, ఎట్లా చూసినా ముందే బ్రేక్ మేమే చేసినాం అంటారు. కానీ న్యూస్ పేపర్కి వచ్చేవరకు ఏంటంటే వెరిఫై చేయొచ్చు ఆ వార్తను, అది నిజమా కాదా, దే కెన్ వెరిఫై ఇట్, ఆ సమయం ఉంటుంది. సో మోర్ క్రెడిబుల్, మోర్ వెరిఫైడ్ సోర్సెస్ ఆఫ్ న్యూస్ ఇన్ఫర్మేషన్గా ఉండాలి. అన్ఫార్చునేట్లీ న్యూస్ పేపర్స్ క్వాలిటీ పడిపోతున్నాయి, రాజకీయ పార్టీల కరపత్రాలుగా మారిపోతున్నాయి, ఇది దురదృష్టం. బట్ స్టిల్ న్యూస్ పేపర్ కనుక అలా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అంటే టీవీలు దొరకని కనుక న్యూస్ పేపర్లు ఇవ్వగలిగితే, సో దే కెన్, అంటే మీడియా థియరీ ఏం చెప్తుందంటే
టెలివిజన్ క్రియేట్స్ ది అపటైట్ ఫర్ న్యూస్ అండ్ న్యూస్ పేపర్స్ సాషియేట్ దట్ అపటైట్ అని. అంటే మా టీవీ వార్తల పట్ల ఆకలిని దాహాన్ని సృష్టిస్తే పత్రికలు ఆ ఆకలిని దాహాన్ని తీస్తాయి అన్నది రూల్. ఇక డిజిటల్ మీడియా వచ్చాక మామూలుగా లేదు. నేను మా అటెండర్ని అడిగాను, అసలు ఆఫీస్ బాయ్ని, నువ్వు పేపర్ చదువుతావు అంటే చదవ సార్ వార్తలు న్యూస్ పేపర్ అన్నాడు. టీవీలో న్యూస్ చూస్తావు అంటే చూడ సార్ అన్నాడు. మరి ఎట్లా తెలుస్తాయి, అన్ని బాగానే మాట్లాడతావు కదా అన్న. అంటే ఏమన్నా సార్ అక్కడ పీనుగలు అక్కడ సావంగానే ఇక్కడ పీనుగలు వేస్తుంది కదా అన్నాడు. స్వచ్ఛమైన తెలంగాణ భాషలు అక్కడ సావంగానే ఇక్కడ పీనుగలు వేస్తుంది కదా అన్నాడు. చచ్చుడుకు పీనుగలు వేసుడికి ఏంటయ్యా సంబంధం అన్నా. ఏం లేదు సార్, అక్కడ ఏమైనా జరుగుతుందో ఇక్కడ మా ఫేస్బుక్లో ఎవడో పెడతాడు కదా సార్, అది మాకు వస్తుంది కదా, నేను దాని మీద కామెంట్ చేస్తూనే ఉంటా కదా అన్నాడు. అంటే డిజిటల్ వచ్చాక ఇంకా స్పీడ్. కానీ సమస్య మళ్ళీ డిజిటల్ ఏంటి, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. వాట్సాప్ యూనివర్సిటీల ప్రభావంతో చూస్తున్నాం. అందువల్ల స్టిల్ వెరిఫైయబుల్ మీడియంగా క్రెడిబుల్గా ఉండాల్సింది, ఇండెప్త్గా ఉండాలి కానీ పేపర్లకు ఆ సోర్స్ ఉంది. బట్ దే హ్యావ్ టు రీఇన్వెంట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మారుతున్న క్రమంలో నువ్వు మారితేనే సర్వైవ్. డైనాసార్లు ఎందుకు పోయాయి? సింపుల్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. మీకు చార్లెస్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ చెప్తున్న సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఇది. సో ఇఫ్ యూ డు నాట్ ఎవాల్వ్ పోతావు. అందువల్ల న్యూస్ పేపర్లు, టీవీలు, డిజిటల్ కాదు, రిక్షాలు పోయి ఆటోలు వచ్చాయి, ఆటోలు దెబ్బతిని ట్యాక్సీలు వస్తున్నాయి. సో రేపు హెలీ ట్యాక్సీలు కూడా వస్తాయి. ఇంకొక 5 ఏళ్ళు చూడండి, మీరు హైదరాబాద్లో కూకటపల్లి నుంచి కాచిగూడ పోవాలంటే హెలికాప్టర్లో పోతాం. సో ప్రపంచం మారుతున్నది, యూ హ్యావ్ టు చేంజ్, అడాప్ట్ చేసుకోవాల్సిందే కదా. ఇక మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్, భారత్పై ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో మోదీ ట్రంప్ల బంధంపై ఈనాడు పేపర్లో ఇది సంగతి అనే ఒక కార్టూన్ సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సెటైరికల్గా ఈ కార్టూన్ని వేశారు. కార్టూన్ చూపించండి ఒకసారి. అంటే ఒక అగాధం ఉంది సార్, ఆ అగాధాన్ని ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ట్రంప్ మోదీ. ట్రంప్ చేతిలో ఒక మట్టి బుట్ట ఉంది, అగాధాన్ని ఫిల్ ఏంటి సార్, గడ్డపార కూడా ట్రంప్ దగ్గర అయితే గడ్డపార ఉంది, మట్టితో ఉన్న ఒక బుట్ట ఉంది, దాన్ని ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ మోదీ అండ్ ట్రంప్ బంధం వికసిస్తుంది? అంటే కార్టూన్స్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే 1000 పదాలు చెప్పని అంశాన్ని ఒక చిత్రం చెప్తుంది. అది థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్లో ఉండేది ఒక ఫోటోగ్రాఫ్. ఒక కార్టూను ఒక 100 వ్యాసాల సమానం. సరిగ్గా కార్టూన్ వేస్తే నాకు ఇప్పటికి గుర్తు ఫేమస్ కార్టూన్ ఆర్కే లక్ష్మణ్ ప్లానింగ్ కమిషన్ పైన వేసిన కార్టూన్. ఆయన వేస్తూనే ఉంటాడు బాణాలు. ఏది ఒక విలువిద నిపుణుడు నేర్చుకున్నవాడు బాణాలు వేస్తూనే ఉంటాడు. ఒక్క బాణం కూడా టార్గెట్ తగలదు. అప్పుడు వచ్చి ఒక అర్థం అడుగుతాడు, ఏమైనా నువ్వు ఏమైనా ప్లానింగ్ కమిషన్లో పనిచేసి వచ్చావా అని. అంటే నువ్వు ఏ టార్గెట్లు పెట్టుకున్నా నిలవని. నాకు ఇప్పటికి గుర్తు ఈనాడు శ్రీధర్ కార్టూన్ ఇది సంగతిలోనే. సో ఒకరు వర్షంలో తడుస్తుంటారు గొడుగు లేక, మిగతా వాళ్ళంతా గొడుగులు పట్టుకొని ఉంటారు. ఏంటి నీవు ఏంటయ్యా గొడుగు తెచ్చుకొని, నేను రేడియో ఆకాశవాణిలో వాతావరణ సమాచారం చూసి బయటకు వచ్చాను, వర్షం పడదని చెప్పి నువ్వు పడుతున్నది అని. ఎందుకంటే మనకు ఒకప్పుడు ఇట్లా వాతావరణ సూచనలు వచ్చేవి. కొన్ని ప్రాంతాల్లో చిదురుముదురుగా జల్లులు పడవచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడే అవకాశం ఉంది, ఇంకొన్ని చోట్ల కాస్త జడివాన కూర్చి మిగిలిందేంటి. సో ఇలా వార్త అంటే ఆ రకంగా ఒక వ్యవస్థల్ని ప్రశ్నించేటప్పుడు కార్టూన్ ఒక అద్భుతమైన సాధనం, మామూలు సాధనం కాదు. అందువల్ల పొలిటికల్ కార్టూనింగ్ అనేది అందులో ఇంకా ఎక్కువ గొప్ప అంశం. సో అందువల్ల ఇది ఖచ్చితంగా ఏం తెలియజేస్తుందంటే, నేను ట్రంప్ దాగుడు మూతలను మాట్లాడాను అంటే, ఒకవైపు ఏమో ట్రంప్ భారత్ పైన 100% పనులు వేస్తా అంటున్నాడు, మరోవైపు ఏమో మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అంటున్నారు. అంటే ఇది ఫస్ట్ మెసేజ్ ఏం చేస్తుందంటే, నరేంద్ర మోడీ ట్రంప్ల మధ్య ఫ్రెండ్షిప్తో ఈ అగాధాన్ని పూడ్చలేరు. మీరిద్దరు ఫ్రెండ్సే కావచ్చు, కానీ ఈ అగాధాన్ని పర్సనల్ డిప్లొమసీతో పూడ్చలేరు. ఇది మోడీ కూడా అర్థం కావాలి, ట్రంప్కు ఎట్లాగో అర్థం కాదనుకోండి, ట్రంప్ను అర్థం చేయించే బాధ్యత కూడా మనది కాదు కదా. సో కానీ ఈ అగాధాన్ని పర్సనల్ డిప్లొమసీతో పూడ్చగలమనే భ్రమల్లో ఉండకూడదు. అంటే నాకు ట్రంప్ ఫ్రెండ్ కనుక ఇండియాకు అనుకూలమైన డీల్ వస్తుంది అంటే పొరపాటు. మీకు ఇండియా బ్రిటన్ ట్రేడ్ డీల్ ఎప్పుడు కుదిరింది? మన రిషి సునక్ భారత సంతతికి చెందిన మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు ప్రైమ్ మినిస్టర్ కుదరలే, తర్వాత కుదిరింది. అందువల్ల మనకు అర్థం కావాల్సింది పర్సనలైజ్డ్ డిప్లొమసీతో
దేశాల మధ్య సంబంధాలు నిర్దేశించలేము. రెండవది, ఇది ఇంకో మీనింగ్ ఏం చెప్తుందంటే ట్రంప్ విధానాల వల్ల ఎంత గ్యాప్ పెరుగుతోంది అంటే హౌ మచ్ ఈ గ్యాప్ ఎంత రోజు రోజుకు ఎంత పెరుగుతుంది దానికి ఇది ఒక ఉదాహరణ. ట్రంప్ చేస్తున్న పనులు టారిఫ్లు విధించడమే కాదు, ఉక్రెయిన్ యుద్ధానికి ఇది మోడీ వార్ అని చెప్పి ట్రంప్ మనుషులు అంటారు, పాకిస్తాన్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి కావచ్చు, ఇండియా పాకిస్తాన్ సంబంధాల్లో తలదూర్చే ప్రయత్నం కావచ్చు, కశ్మీర్ పైన మధ్యవర్తిత్వం వహిస్తానని మాట్లాడడం కావచ్చు, అన్నిటికీ మించి భారతదేశాన్ని అవమానించే రీతిలో మాట్లాడుతున్నాయి. పాలసీ ఇష్యూస్లో భారత్కు అమెరికాకు డిఫరెన్సెస్ ఉంటే తప్పేమీ లేదు. బోత్ ఆర్ మచ్యూర్ డెమోక్రసీస్. సో ఒక కంట్రీ మరో కంట్రీ మధ్య అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. కానీ ద వే యూ ట్రీట్ ఒక వ్యూహాత్మక మిత్రపక్ష దేశమైన భారత్ పట్ల అంటున్న మాటలేంది, మీరు డెడ్ ఎకానమీ ఇలా అమెరికా వృద్ధి రేటు కానీ ఇండియా వృద్ధి రేట్ ఎక్కువ ఉంది. సో ఇండియా కంట్రిబ్యూట్స్ మోర్ టు ద గ్లోబల్ గ్రోత్ దెన్ అమెరికా. ప్రపంచ ఆర్థిక వృద్ధికి అమెరికా కన్నా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎస్, అమెరికన్ ఎకానమీతో పోలికే లేదు. మన జీడిపి $4 trillion ఉంది, అమెరికన్ జీడిపి $30 trillion కాదని అంటలేదు. కానీ డెడ్ ఎకానమీ కాదు కదా. మీరు రష్యా కలిసి సావండి, ఏంటి ఆ భాష అసలు? సో ఆ భాషను మనం అంగీకరిస్తామా? ఇండియా ఈజ్ నాట్ ఎ బనానా రిపబ్లిక్. ఇండియా అనేది జెలెన్స్కీ కాదు నరేంద్ర మోడీ, జెలెన్స్కీ ఉక్రెయిన్ కాదు భారతదేశం. ఇది ట్రంప్కి అర్థం కావాలి కదా. ఇలా నిరంతరం అసీమునిని పెట్టుకొని మోడీని ఇన్వైట్ చేస్తాడు, ఐ లవ్ పాకిస్తాన్ అంటాడు. ఇలా ఆ సిచ్యువేషన్ను ఈ కార్టూన్ తెలియజేస్తుంది. ఇండియా అమెరికాల మధ్య గ్యాప్ కాస్త ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సం వల్ల పూడ్చలేని స్థాయికి పెరిగింది. మీరు చేస్తున్న నష్టం ఎక్కువ, ప్రయత్నం తక్కువ. ఒక బకెట్ చెత్త ఇంట్లో పోస్తూ చిన్న చీపురుతో ఊడిస్తే ఎప్పుడవుతుందండి? కింద ఒక పెద్ద రంధ్రం పెట్టి పైకెళ్ళి టాప్తో వాటర్ నింపితే బకెట్ నింపగలవా? సో ఈ కార్టూన్ ఒక మోడీ ట్రంప్ల స్నేహబంధం భారత అమెరికాల స్నేహబంధంగా వికసించడంలో ఉండే ఈ ఛాలెంజెస్ను తెలియజేస్తుంది. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసుకు సమాధానం ఇచ్చారు సార్. వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశాను, నేను కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, 3 రంగులున్న జాతీయ జెండా మాత్రమే అని చెప్పి వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఓటమి భయం పట్టుకుంది వాళ్ళందరికీ అని చెప్పేసి. ఎందుకు సార్ వాళ్ళతో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, ఇప్పుడేమో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఆడ కవర్ చేసుకోవడం కాదు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. వారు బట్ ఆఫ్ ఏ జోక్గా మారుతున్నారు. ఏం ప్రజలంతా కళ్ళు మూసుకొని ఉంటారా? పాలు తాగే పిల్లి తనను ఎవరు చూడడం లేదనుకుంటుంది, తాను కళ్ళు మూసుకొని ఉంటుంది కనుక. కానీ సమాజం అంతా అమాయకత్వం కాదు కదా. సో 10 మంది ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ మాత్రం టైం తీసుకున్నాడు. కరెన్సీ అని దానం నాగేందర్ కండవ కప్పుకోలేదు కదా, టికెట్ తీసుకున్నాడు కదా. సో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశాడు కనుక ఆయనకు అనే అవకాశం లేదు. నేను ఇది 3 జెండల జాతీయ పతాకం అనుకునే అవకాశం లేదు కదా. సో ముఖ్యమంత్రిని కలవడమే తప్పు కాదు, ఎందుకంటే వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటారు. అంటే 2 సందర్భాల్లో ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ తరఫున గెలిస్తే 2 పనులు చేస్తే డిస్క్వాలిఫై అవుతాడు. అంటే ఎమ్మెల్యే సభ్యత్వం పోతుంది. ఒకటి విప్ ధిక్కరించడం, ఇక్కడ విప్ ధిక్కరించిన పరిస్థితి రాలేదు అనుకోండి. రెండవది వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. వారి చర్యల ద్వారా స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుతున్నట్టు. ఆ చర్యలు ఏంటివి అనేది క్వశ్చనబుల్. దీనిపైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తమ చర్యలు ద్వారా మేము పార్టీ సభ్యత్వం వదులుకున్నట్టు కాదు అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. దీనివల్ల 10 మందిలో దాన నాగేందర్ అయితే ఇంపాసిబుల్ ఎస్టాబ్లిష్ చేయలేడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎన్నికల పోటీ చేసినాక ఇక బీఆర్ఎస్ మెంబర్షిప్ను వాలంటరీగా అయింది, ఎట్లయినా వదులుకున్నట్టే. కానీ మిగతా ఎమ్మెల్యేలు టెక్నికల్గా ఎలా అవడం, వాళ్ళు చేసిన పనులేంటి ఓపెన్గా బీఆర్ఎస్ను విమర్శించారు. మరి అలా విమర్శించే అధికారం లేదా? ఒక పార్టీ సభ్యుడైనంత మాత్రాన భావప్రకటన స్వేచ్ఛను కోల్పోతారా? ఇది లీగల్ క్వశ్చన్. లేదు, సిఎల్పి మీటింగ్ హాజరయ్యారు అని వార్తలు వచ్చాయి.
అందుకే ఈ మధ్య సిఎల్పి మీటింగ్లో కూడా హాజరవుతలేరు. కానీ సిఎల్పి మీటింగ్ హాజరైనరు అనేది ప్రూవ్ చేయగలమా? వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు కనబడ్డా ఆ సమయం సిఎల్పి మీటింగ్ కాదండి. అప్పుడే సిఎల్పి మీటింగ్ బ్రేక్ ఇచ్చి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కూడా వచ్చినప్పుడు అందరితో కలిపి ముఖ్యమంత్రి మాట్లాడాడు అనొచ్చు. టెక్నికల్గా చెప్తున్నాను, సాంకేతికంగా ఏంటి అనేది పాయింట్. అందువల్ల వాళ్ళు కండువాలు కప్పుకున్నారా అంటే అది కాంగ్రెస్ జెండా కాదు, అది జాతీయ పతాకం అని ఒకరు, దేవుని కండువా అని ఇంకొకరు. సో ఇలా వాళ్ళు ఎలా తప్పించుకోగలరు అనేది క్వశ్చన్. సో ఇక్కడ అందువల్లే అల్టిమేట్గా తమను తాము కాపాడుకునే ఒక ప్రయత్నం. అంటే నీకు ధైర్యం ఉంటే నిజంగానే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి కదా. మీకు కాంగ్రెస్ పార్టీ అది ఎన్ఫోర్స్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఫిరాయింపులను దారుణంగా ప్రోత్సహించినా ఈ ప్రిన్సిపల్ పెట్టుకున్నారు, రాజీనామా చేయాలని. అది మీ ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి విషయంలో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ ఆ నియమ నిబంధన పెట్టుకోలేదు, ఎందుకంటే గతంలో వాళ్ళ కూడా బాధితులే. బీఆర్ఎస్ కూడా అంతే పనిచేసింది. కేసీఆర్ అయితే మంత్రులే చేశారు కదా. సో తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి వీళ్ళ మంత్రులు చేశారు. అక్కడ చంద్రబాబు నాయుడు కూడా మంత్రులు చేశారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళను. సో అందువల్ల అది ఇంకా ఎక్స్ట్రీమ్ కదా. ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీ ప్రభుత్వంలో మంత్రులు అయిపోయారు కదా. సో అందువల్ల రేపు ఒకవేళ ఇప్పుడు అలా ఉంటే రేపు ఏదైనా అవిశ్వాస తీర్మానం బీఆర్ఎస్ పెట్టిందనుకో శాసనసభలో, అప్పుడు విప్ జారీ చేస్తారు. విప్ జారీ చేసినప్పుడు ఏం చేస్తారంటే తెలివిగా వారు అప్పుడు బీఆర్ఎస్ అనుకూలంగా ఓటేస్తారు అనుకోండి, సాంకేతికంగా అయిపోతుంది. ఇక రాజ్యసభ సీట్లో క్రాస్ ఓటింగ్ దానికి ఏం ఇబ్బంది లేదు, ఎందుకంటే రాజ్యసభ ఓటింగ్కు విప్ ఉండదు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విప్ ఉండదు కనుకనే కదా క్రాస్ ఓటింగ్ జరిగింది. సో అందువల్ల దే ఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్, క్లియర్గా అర్థమవుతుంది. రాజ్యాంగ పరీక్షకు సాంకేతికంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులో తప్పించుకోవడానికి చెప్తున్నారు. ప్రజా కోర్టులో తప్పించుకుంటారా, ప్రజలు వీటిని పట్టించుకుంటున్నారా అన్నదే సమస్య. పార్టీ అడ్డగోలుగా ఫిరాయించిన వాళ్ళు ప్రజలు ఏమైనా శిక్షిస్తున్నారా? ఆ ఫిరాయింపుదారులు ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలో చేరి వెంటనే మళ్ళీ పోటీ మళ్ళీ గెలుస్తున్నారు. అందువల్ల ప్రజా కోర్టులో ప్రజలే సరిగా న్యాయ నిర్ణేతలుగా ఉండడం లేదు. ఇక మన కోర్టుల్లో ఉండే వరకు వచ్చే వరకు టెక్నికాలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళు మా పార్టీ నుంచి వెళ్ళిపోలేదు, వాళ్ళు మా పార్టీ నుంచి వెళ్ళిపోయారు, కాంగ్రెస్లో చేరారని. అందుకే వాళ్ళ ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీ బీఆర్ఎస్ అంటుంది. అంటే దాన్ని బట్టి ఏమనుకోవాలి, శరీరము బీఆర్ఎస్, మనసు కాంగ్రెస్లో ఉందనుకోవాలా? సో ఇక దాన్ని మనం ఏ పేరుతో పిలుస్తామో తెలియదు. లేకుంటే కాంగ్రెస్ భారతీయ రాష్ట్ర సమితి అనాలి, లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ అనాలి. లేకపోతే వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యులుగా, బీఆర్ఎస్ సభ్యులు కాదు, కాంగ్రెస్ సభ్యులు కాదు, త్రిశంగ వర్గంలో ఉన్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యులు అని అనుకోవాలి మనం. రైట్ సార్. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ ఓటేయడంపై మద్దతు ఇవ్వడంపై షర్మిల కాస్త ఘాటుగా స్పందించారు సార్. రాధాకృష్ణన్కు ఓటేసి వైఎస్ ఛాతిలో జగన్ కత్తి దింపాడు. రాజశేఖర రెడ్డి బతుకుంటే కొడుకు చేసిన పనికి తలదించుకునేవాడు. జగన్ రాజకీయ వ్యభిచారి, బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్నాడు అని చెప్పి. సార్ మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ జగన్ ఓడించాక సార్ గెలిచింది, ఇప్పుడేమో బీజేపీతో జగన్ రహస్య పొత్తు అని చెప్పి షర్మిల అంటున్నారు. రహస్య పొత్తు ఏంటి, బహిరంగ సంబంధమే కదా. దాంట్లో షర్మిల ఎందుకో రహస్య పొత్తు అంటుంది, ఇది బహిరంగ రహస్యమే కదా. ఎన్డీఏతో ఓటేయడం అయితే షర్మిల ఇప్పుడే ఎందుకంటోంది, షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఓటేశారు. అప్పుడు మరి ఎందుకు షర్మిల మాట్లాడలే? ఇప్పుడు షర్మిలకు ఆస్తుల పంచాయతీ వచ్చాక, జగన్ నుంచి విడిపోయాక, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాక మాట్లాడుతున్నది. నాకు గుర్తున్నంత వరకు ఈ 11 ఏళ్లలో ప్రతి సందర్భంలోనూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీకి ఓటేస్తుంది. మరి 11 ఏళ్లలో వైఎస్ షర్మిల వైసీపీ నాయకులుగా ఉన్నప్పుడే కదా, అప్పుడు ఎందుకు అడగలేదు? అందువల్ల ఆ పొలిటికల్ క్రెడిబిలిటీ ఏంటి అనేది క్వశ్చన్. సో ఎందుకంటే ఆమె పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా ఆమెకు అధికార పార్టీకి ప్రతిపక్షం కాదు, ఆమె ప్రతిపక్షానికి ప్రతిపక్షం. సాధారణంగా మనకు ప్రజాస్వామ్యంలో మనకు అర్థమైందంటే అపోజిషన్ అంటే ఏంటి, రూలింగ్ అలియన్స్ లేదా రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే పార్టీ. కానీ ఇక్కడ ప్రతిపక్షం ఏంటంటే ఈమె ప్రతిపక్షానికి ప్రతిపక్షం. సో ప్రతిపక్షానికి ప్రతిపక్ష నేతలుగా దానికి 10% 0% ఏం నిబంధనలు ఎవరు అనడం లేదు. సో ప్రతిపక్ష పాత్ర పోషించే క్రమంలో, ప్రతిపక్షానికి ప్రతిపక్షంగా పాత్ర పోషించే క్రమంలో వేస్తున్నారు. కానీ బట్ ఏ కారణంతో అన్నా వాస్తవమైతే వాస్తవమే కదా, ఇందులో అనుమానం ఏమున్నది? అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు, హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళాడు,
జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐడి కేసులు ఇన్ని ఉన్నా ఒక్క అడుగైన ఒక్క ఇంచైన అంగుళమైన ముందు కదులుతుందా? ఎందుకు కదలవు? 11 years నుంచి బెయిల్లో ఉండగలుగుతున్నారా? మన దగ్గర ఇప్పుడు అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఏళ్ళ తరబడి జైల్లో ఉంటున్నారు కదా. అంటే ఏ విచారణ కూడా లేకుండా ఏళ్ళ తరబడి జైల్లో ఉంటున్నారు, బెయిల్ లేకుండా. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 1.5 years జైల్లో ఉన్నాడు, మనీష్ సిసోడియా. ఆయన మీద ఏం ప్రూవ్ అయింది? ఇప్పటికీ నథింగ్ కదా, ఏమీ ప్రూవ్ కాలేదు. కేజ్రీవాల్ మీద ఏం ప్రూవ్ అయింది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నెలల తరబడి జైల్లో పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండగలుగుతున్నాడు? నరేంద్ర మోడీ, అమిత్ షా ఆశీస్సులు లేకుండా సాధ్యమాది. అది అందరికి కామన్ మ్యాన్కి అర్థమవుతుంది కదా. అందువల్ల ఎందుకు మరి దానికి కృతజ్ఞతాపూర్వకంగా దక్షిణగా జగన్ సమర్పిస్తుంది ఏంటి? సర్వకాల సర్వావస్థలందు బీజేపీతో కలిసి ఉండడం. తనకు తన ఆగర్భ శత్రువైన చంద్రబాబు నాయుడుతో కలిసి తనను ఓడించినా కూడా జగన్ వైఖరిలో మార్పు లేదు, బీజేపీ వైఖరిలో కూడా మార్పు లేదు. ఉపరాష్ట్రపతి పదవికి అసలు జగన్ మద్దతే అవసరం లేదు, ఎందుకంటే జగన్కు ఉన్న బలం ఎంత అసలు. కానీ జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడా తాము పునీతం కావాలని భావించింది బీజేపీ. తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షం ఉండి తెలుగుదేశంకు నచ్చదని తెలిసి కూడా జగన్ మద్దతు కూడా కోరలేదు కదా, అవసరమే లేదు కదా జగన్ మద్దతు. ఇప్పుడు బీఆర్ఎస్ మద్దతు కోరలే కదా. ఈ రెండింటి కంపారిజన్ మీకు ఏమర్థమవుతుంది? నాకు తెలిసినంత వరకు అయితే బీజేపీ జాతీయ రాజ్నాథ్ సింగ్ కేసీఆర్ ఫోన్ చేసి మద్దతు అడగలే, మనం ఎక్కడ పత్రికల్లో చూడలే. పైగా కేటీఆర్ సమాధానం కూడా చెప్పాడు, మమ్మల్ని ఎవరు కూడా మద్దతు అడగలేదు అని. కిషన్ రెడ్డి కూడా చెప్పాడు, మీ మద్దతు ఎవరికి కావాలని. మరి అక్కడ మరి జగన్ మద్దతు ఎందుకు అడిగారు? ఇక్కడన్నా మీరు బీజేపీ బీఆర్ఎస్తో ప్రత్యక్ష బీఆర్ఎస్ను ఓడించి బీజేపీ రాలే. అక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఓడించి బీజేపీ గెలిచింది కదా. అక్కడ ఇంకా తమ మిత్రపక్షమైన తెలుగుదేశానికి తీవ్ర శత్రువు కదా వైసీపీ. అయినా కూడా మీరు జగన్ మద్దతు బీజేపీ అడిగింది, కేసీఆర్ మద్దతు అడగలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరికి అస్మదీయులు ఎవరు తస్మదీయులు అని. అందుకే షర్మిల రహస్య పొత్తే ఉన్నది, బహిరంగ పొత్తే ఇది కనబడుతోంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ నాన్ ఎన్డీఏ పక్షం, ఎన్డీఏతర మిత్రపక్షం. కొన్నేమో ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు, కొన్నేమో ఎన్డీఏ బయట ఉన్న మిత్రపక్షాలు. తేడా ఏమీ లేదు కదా. రాష్ట్రంలో ఎన్డీఏతో పోరాడుతూ ఎవరు లేరు. అందుకే కదా విశాఖకు తెగనమ్ముతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తలేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఏదే కదా పాపం, అన్యాయం కదా. రాజకీయ పార్టీలు అన్నీ అటే కదా, అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా బీజేపీ సేవలు తరించుతుంటే రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ నిలబడతాయి? ఇక తన కుమారుడు రాజకీయ రంగ ప్రవేశం మీద షర్మిల ఇటీవలే కామెంట్ చేశారు సార్. రాజారెడ్డి సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పేసి. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగా స్పందించలేదు, కానీ వైసీపీ సోషల్ మీడియాలో రాజారెడ్డిని షర్మిలని ట్రోల్ చేస్తూ అనేక పోస్టులు వచ్చాయి సార్. దీని మీద షర్మిల కూడా కాస్త అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. సైతాన్ సైన్యం ఎంత అరిచి గోల పెట్టినా మార్చలేరు. రాజారెడ్డి రాజకీయాల్లోకి రాకముందే కొందరు భయపడుతూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు రాజారెడ్డే అంటూ కామెంట్ చేశారు సార్. అంటే వైఎస్ షర్మిల కూడా వైఎస్ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు, బట్ ప్రస్తుతానికైతే ఫెయిల్ అయ్యారు. రాజారెడ్డి వైఎస్ రాజకీయ వారసుడు అని షర్మిల అంటూ ఉన్నారు సార్, మీ కామెంట్. అంటే జగన్ వారసుడు ఇంకా రాలేదు కనుక షర్మిల ముందుగానే రంగప్రవేశం చేస్తే ఫస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది కదా, ముందొచ్చిన వారికి అగ్రతాంబూలం ఉంటుంది కదా అని అనుకుంటున్నట్టున్నది. కానీ రాజకీయ వారసత్వం అనేది బంధుత్వాల ఆధారంగానే నిర్ణయించబడదు, అనేక ఫ్యాక్టర్స్ వల్ల నిర్ణయించబడుతుంది. సో ఎన్టీ రామారావు వారసులుగా హరికృష్ణ సమాజం అంగీకరించలే, ఎన్టీ రామారావు వారసులుగా చంద్రబాబు నాయుడునే సమాజం అంగీకరించింది. రియాలిటీ కదా. వెన్నుపోటు అని వైసీపీ ఎంత అన్నా ఫ్యాక్ట్ రిమైన్స్ కదా. ప్రజలైతే ఇన్నిసార్లు ఓట్లు వేశారు కదా. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరు? ప్రజలే కదా. సో ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వం నారా కుటుంబానికి దక్కేసింది కదా. ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరు రాలే కదా. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏం జరుగుతుందనేది చూద్దాం. కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా 2009లో టీడీపీ క్యాంపెయిన్ చేస్తే టీడీపీ గెలవలే. మీరు టీడీపీ గెలిచిన సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ క్యాంపెయిన్ చేయనప్పుడు గెలిచింది. అందువల్ల ఆ రాజకీయ వారసత్వం అనేది బంధుత్వం ఆధారంగానే నిర్ణయించబడుతుంది అనుకుంటే పొరపాటు. సో మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఏఐఏడిఎంకే ఉంది. ఎంజి రామచంద్రన్ సతీమణి జానకి రామచంద్రన్ ఏఐఏడిఎంకే నాయకురాలు అయ్యారు కొంతకాలం పాటు. ఆమె ప్రజలు తిరస్కరించారు.
ఎంజి రామచంద్రన్ స్నేహితురాలైన జయలలితనే పట్టం కట్టారు తప్ప సహధర్మచారిణి ధర్మపత్ని అయిన జానకి రామచంద్రన్ కేరియలే ప్రజలు. అందువల్ల ఇదొక రెండో ఉదాహరణ మీకు. అందువల్ల మీకు రాజకీయ వారసత్వం అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అందుకే మీకు ఈ 2 ఉదాహరణలు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ తమిళనాడుది. ఇక రాజకీయ వారసత్వంలో కూతుర్లు మనది పితృస్వామిక వ్యవస్థ కావున కాదన్నా ఇది ప్యాట్రియార్కల్ సొసైటీ కదా, అంత సులభంగా ఉమెన్ను ఒప్పుకుంటలేదు ఇది అన్ఫార్చునేట్లీ. అందుకే మీరు దేశం మొత్తం మీద చూడండి, ఎక్కడా కూడా రాజకీయ నాయక వారసత్వం అన్నప్పుడు కొడుకులు ఉంటే కూతుర్లను ఎక్కడ యాక్సెప్ట్, కొడుకు లేని చోట మహబూబా ముఫ్తీ రావచ్చు, కానీ కొడుకులు ఉన్న చోట ఎక్కడా రాలే. లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు ఉంది కానీ తేజస్వి యాదవే. తమిళనాడులో అయితే కనిమొజి ప్రముఖ నాయకురాలుగా కూడా ఉన్నారు కానీ స్టాలినే. ఇక్కడ కేటీఆర్ కానీ కవిత కాదు, అక్కడ జగనే కానీ షర్మిల కాదు. ఇలా మీరు మన దేశం అంతటా తీస్తే ఆఖరికి మహారాష్ట్రలో సొంత కూతురు సుప్రియా సూలే కాదు, అజిత్ పవారే మోర్ పవర్ఫుల్ సోదరుని కొడుకు. మీరు గమనించండి, ఎందుకంటే మనది పితృస్వామిక వ్యవస్థ. సో అందువల్ల ఈ ప్యాట్రియార్కల్ సొసైటీకి ఉండే క్యారెక్టర్ అది. పైకి మనం ఎంత సమానత్వం అని చెప్పినా మనసులో ఎక్కడో చోట అంగీకరించరు. అదే జరుగుతోంది ఇప్పుడు. సో ఇక అందుకే షర్మిల ఇక తన కొడుకును, ఈ సమస్య రాదు కదా, ప్యాట్రియార్కీని జయించవచ్చు. మనమడు కనుక పేరు కూడా వైఎస్ రాజారెడ్డి కనుక, లోకేష్ లాంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు కదా. సో అందువల్ల ఆ వంశ పారంపర్యం, ఎందుకంటే మన భారతీయ సమాజంలో సంస్కృతిలో తండ్రులు తాతలు కుటుంబాల పేర్లు ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల జగన్ షర్మిలాల మధ్య పోటీ ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది. ఈ పోటీలో షర్మిల ఆల్రెడీ ఓడిపోయారు, భవిష్యత్తులో అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప. కానీ జగన్ షర్మిల పోటీ ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఉండగా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వారసత్వం కదా, జగన్ వర్సెస్ రాజారెడ్డి అయితే ఉండదు కదా, జగన్ పిల్లలు వర్సెస్ రాజారెడ్డి ఉంటుంది ఫైట్ అంటే. సో ఆ ఫైట్ లేదు కదా ఇప్పుడు, జగన్ వర్సెస్ షర్మిల అని ఉంటుంది, జగన్ వర్సెస్ రాజారెడ్డి అనే ఫైట్ ఉన్నప్పుడు కదా, అప్పుడు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు శివపాల్ యాదవ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్ అన్నప్పుడు తమ్ముడికి కాదు కొడుకు వైపే పార్టీ నిలిచింది. అందువల్ల మనమని వైపు ఉంటుందా కొడుకు వైపు ఉంటుందా అన్నప్పుడు సహజంగా కొడుకు వైపు ఉండే అవకాశం ఉంటుంది, అన్లెస్ పొలిటికల్ కాంటెక్స్ట్ మారుతుంది. మళ్ళీ అదే చెప్పాను, ఒక డ్రమాటిక్ పొలిటికల్ కాంటెక్స్ట్ మారితే తప్ప చేంజ్ కాదు. అందువల్ల పొలిటికల్ లెగసీ అనేది ఫ్యామిలీ లెగసీ పైన ఆధారపడ్డది, ఇతర రాజకీయపరమైన అంశాల ప్రభావానికి కూడా లోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.